పరమ పూజ్యులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారికి నిజంగా ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ అండి. ఐటీ కెరీర్ నుంచి కంప్లీట్గా ఇటు షిఫ్ట్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? విలేజ్ బ్యాక్గ్రౌండ్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. గురుకులంలో చదువుకున్నాను. మీరు నమ్మరు, కనీసం 25 నుంచి 30 కాఫీస్ తాగేవాడిని నేను రోజులో. అటువంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేసినప్పుడు యోగా మాత్రమే అని వాట్ స్పార్క్డ్ యూ? అంటే యోగా ఈజ్ ఓన్లీ క్యూర్, ఎందుకంటే మీకు ఆయుర్వేదం ఉంది, మెడిసిన్, అలోపతి ఉంది, హోమియో కేర్ ఉంది. వాట్ స్పార్క్డ్ యూ దట్ నాకు యోగా ఈజ్ మై వే టు క్యూర్? మన ఫిజికల్ బాడీ నుంచి, మన కాన్షియస్ నుంచి, మన సబ్ కాన్షియస్ నుంచి ఇంకా డెప్త్కి వెళ్ళి అంత డెప్త్ ఉంటుంది. యోగా అనేది ఒక 8 భాగాలుగా విభజించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ మధ్య అంటే కొన్ని రీసెర్చెస్ గురించి విన్నాను. ద స్లోవర్ యు బ్రీత్ ద లాంగర్ యు లివ్. మన డెబిట్ కార్డు ఉందండి, అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్నీ విత్డ్రా చేసుకోగలం. సో అలానే మనకు కూడా మనం వెన్ వీఆర్ బోర్న్, జన్మ తీసుకున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేవి రాసి పంపించేస్తారు. సో దాన్ని ఎంత ఫాస్ట్ గా వాడుకుంటాం, ఎంత స్లోగా వాడుకుంటాం మన ఇష్టం. 1-2 years నుంచి నేను వింటున్నది సౌండ్ హీలింగ్ బౌల్స్ ఉంటాయి, దే ప్రొడ్యూస్ డిఫరెంట్ రిథమిక్ సౌండ్స్. సౌండ్ హీలింగ్ గురించి చెప్తారా? సౌండ్ హీలింగ్ అంటే నాద యోగం అని మనకి ఒక యోగాలో మంచి, దెర్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగా. నాద యోగం అనేది వెరీ ఓల్డెస్ట్ టెక్నిక్ అండి. సింపుల్ గా నాద యోగం అంటే ఏంటంటే మన ప్రకృతిలో వచ్చే శబ్దాలని మనం ఒక రిథమికల్ గా కన్వర్ట్ చేసుకుంటూ ఏ శబ్దమైనా, ఏ మూమెంట్ అయినా యూనివర్స్ లో ఇట్ జనరేట్స్ అ వైబ్రేషన్ ఆఫ్ ఓంకార. ఎవరైతే ఫుడ్ కుక్ చేస్తున్నారో వాళ్ళ స్టేట్ ఆఫ్ ఎమోషన్ బట్టి కూడా తినే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ ఉంటుందండి. అన్విల్లింగ్ గా వర్క్ చేస్తున్నారు. సో అది మన మీద ఆ ఫుడ్ లో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే మనిషి ఎంత నవ్వుకుంటున్నా కూడా డెఫినెట్లీ వన్ మైండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది అదర్ మైండ్ అండ్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్. పర్సనల్ గ్రోత్ కి ఎలా ఉపయోగపడింది? అదేంటి ఎపిసోడ్ స్టార్ట్ చేయకుండా వీడు ఓంకార మంత్రం చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారా? అది కాదండి. ఓం అనేది ఎంత పవర్ఫుల్ మంత్ర. అది మన బాడీని, మన మైండ్ని, మన బ్రెత్ని అండ్ మన నర్వస్ సిస్టమ్ని ఎంత కామ్ డౌన్ చేస్తుంది, ఎంత కూల్ చేస్తుంది అనే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను ఈ పాడ్కాస్ట్లో తెలుసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మనం తినే ఫుడ్ అది ఎవరు కుక్ చేశారు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, దాన్ని బట్టి కూడా మన మీద ఇంపాక్ట్ ఉంటుందంటే మీరు నమ్ముతారా? అండ్ మనం ఎంత తక్కువ బ్రీత్ చేస్తే అంత ఎక్కువ కాలం బతుకుతారంటే మీరు నమ్ముతారా? ఇలాంటి చాలా విషయాల్ని మనకి నవ్యోగా కోఫౌండర్ అయిన నవీన్ కొల్లి గారు ఈ పాడ్కాస్ట్లో మనకి బ్రేక్ డౌన్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ పాడ్కాస్ట్ తప్పకుండా చూడాలి. ఒక నార్మల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి గురుకులం చదువుకుని వచ్చిన ఆయన ఐటీ కెరీర్లో ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు తనకు వచ్చిన ఒక ఫిజికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం కోసం యోగా మార్గం తీసుకున్నారు. ఆ యోగా ఆయనకి ఎలా ఉపయోగపడింది అన్న విషయాన్ని నలుగురికి తెలియాలి అండ్ నలుగురికి హెల్ప్ చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన 6 years బ్యాక్ నవయోగా అనే ఒక యోగా స్టూడియో స్టార్ట్ చేశారు. అండ్ ఈ 6 yearsలో 7 branches కింద స్ప్రెడ్ అయిన ఈ స్టూడియో ఆల్మోస్ట్ 10,000 మందిని హీల్ చేయడం జరిగింది. అండ్ ఈ పాడ్కాస్ట్లో యోగా గురించి చాలా విషయాలు అండ్ సౌండ్ హీలింగ్, రెకెనో హీలింగ్, ఇలా చాలా విషయాల గురించి ఆయన ఈ పాడ్కాస్ట్లో మనకి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. లెట్స్ జంప్ ఇన్. నమస్తే సార్, వెల్కమ్ టు నైబర్హుడ్ టాక్స్. యోగా అనేది మనకి ఒక more than 2,000-3,000 years నుంచి ఉంది. బట్ దాని అవేర్నెస్ అనేది లాస్ట్ 5-10 years నుంచే కొంచెం ఇండియాలో ఎస్పెషల్లీ అవేర్నెస్ అనేది ఎక్కువ జరగడం జరిగింది. అండ్ చాలా రకాల ఎక్సర్సైజ్లు ఉన్నాయి, బట్ యోగా హ్యాస్ ఇట్స్ టాప్ ప్రామినెన్సీ. అది దాని రీజన్ ఏంటి? అండ్ ఎస్పెషల్లీ మీ దగ్గర నుంచి మేము తెలుసుకుందాం అనుకుంటే ఏంటంటే ఐటీ అనేది ఒక వండర్ఫుల్ కలర్ఫుల్ కెరియర్ యాక్చువల్లీ. అక్కడి నుంచి కంప్లీట్, అంటే చాలా రకాల బిజినెస్లు చేసే వాళ్ళు చూసాం, కానీ ఇట్స్ కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్. సో ఆ షిఫ్ట్ వెనకాల రీజన్ ఏంటి? అండ్ సో మనం చాలా మాట్లాడుకుందాం, బట్ ఇనీషియల్లీ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐటీ కెరీర్ నుంచి కంప్లీట్గా ఇటు షిఫ్ట్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? తప్పకుండా అండి. ముందుగా మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.
ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రజెంట్ చేయటం మీ ద్వారా నిజంగా ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ఫుల్ టు బీ హియర్ టుడే. మంచి ఆలోచన విధానం తీసుకొచ్చారు. సో మన భారతదేశంలో మీరు అన్నట్టు గత 5-10 సంవత్సరాల్లో యోగా అనేది బాగా పర్క్యులేట్ అయ్యి చాలా మంది యోగాకి డీప్ కనెక్ట్ అయ్యారు. సో నా జర్నీ మీరు అడిగిన ఐటీ నుంచి ఇందులోకి ఎందుకు వచ్చారంటే, మా ఇంట్లో మా ఆంటీ ఒక స్టేట్మెంట్ ఎప్పుడు అంటుంటారు, సాఫ్ట్వేర్ టు మైండ్ వేర్ అని. నేను అది నచ్చి నా వెబ్సైట్ లో కూడా పెట్టుకున్నాను. navyoga.in లో చూస్తే ఉంటుంది అది అబౌట్ మీ పేజ్ లో. సో ఎందుకు అంటే, నేను నార్మల్గా ఐ కమ్ ఫ్రమ్ ఒక నార్మల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. గురుకులంలో చదువుకున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే ఎలా అనిపించిందంటే, కొన్ని చూసినాక ఒక కాఫీ మగ్గు పట్టుకొని స్టైల్ గా కూర్చొని అట్లా ఆ కోల్డ్ కాఫీలు తాగటము, మీరు నమ్మరు, కనీసం 25 నుంచి 30 కాఫీస్ తాగేవాడిని నేను రోజులో. అలా 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 చేసుకుంటూ వచ్చి ఐ డోంట్ ఫీల్ షై, ఎందుకంటే చెప్తేనే ఎవరన్నా వినేవాళ్ళు ఈ ట్రాక్ లో పడకుండా ఉంటారు. మంచితో పాటు జరిగిన చేదు అనుభవాలు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ ఓపెన్లీ టాకింగ్. కొన్ని సంవత్సరాలు అసలు ఇండిసిప్లిన్ లైఫ్ అంటారు చూసారా, దాని వల్ల వచ్చిందే. ఒక టైంలో నాకు బాగా బ్యాక్ ఏక్ ఉండేదండి, వెన్నుముక నడవలేని పరిస్థితిలో కూడా ఆ స్టేజ్కి వచ్చాను. వచ్చిన తర్వాత బైక్ నుంచి కార్కి వద్దాం అనుకున్నాము. కార్ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది అనుకొని ఆ స్టెప్ అయిపోయింది. దెన్ తర్వాత రకరకాలుగా ట్రీట్మెంట్స్కి వెళ్ళాను, కానీ ఏది కూడా రిలీఫ్ ఇచ్చేది కాదు. మెడిసిన్స్ తీసుకుంటే ఆ రోజు బాగుండేది, కానీ మళ్ళీ 2-3 days లేటర్ అదే ప్రాబ్లం వచ్చేది. ఈ యొక్క కన్వర్జేషన్ ఎప్పుడైతే ఫ్రస్ట్రేట్ అయినాక ఈ కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఈ గురుకులంలో ప్రాక్టీస్ చేసిన యోగా సమ్వేర్ గుర్తొచ్చి లేదు, మనము ఎట్లయినా సరే ఇందులోంచి న్యాచురల్ గా బయటపడాలి. అలానే మా బాస్ ఒక స్టేట్మెంట్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఒకసారి శరీరాన్ని కట్ చేస్తే అది లైఫ్ టైం మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలని. అది కూడా గుర్తొచ్చి అసలు లేదు, ఇటువంటి పరిస్థితి నుంచి న్యాచురల్గా ఎలా బయటపడాలని ఆలోచిస్తూ యోగా చేద్దాము, యోగాకి వెళ్దాము అని ఇంకా సెర్చ్ చేస్తుండగా మా కొలీగ్ ఒక ఆయన ప్రశాంత్ రామన్ గారు అని, ఆయన ఏం చెప్పారంటే, మా బావగారు ఇట్లా ఢిల్లీలో ప్రోగ్రామ్ చేశారు. 6వ రోజు వాళ్ళకి 6 days ప్రోగ్రామ్ ఉంటుంది. 6వ రోజు ఆయన చాలా ఎంతోజియాస్టిక్ గా ఇంట్లో నుంచి ఫుడ్ అవన్నీ ఇట్లా తీసుకొని వెళ్ళి చాలా 6 రోజుల్లో మేము చాలా చేంజ్ చూసాం ఆయనలో. అంటే ఏం ప్రోగ్రామ్ అంటే అప్పుడు చెప్పారు, ఇది హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఒక టాటా ఫిల్మ్ లోని. సో ఈ మూమెంట్ లో బిఫోర్ మనం టాక్ స్టార్ట్ చేసే ముందు మా గురువు గారికి, పరమ పూజ్యులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారికి నిజంగా ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ అండి. ఎందుకంటే ఆ ఒక్క 1 ప్రోగ్రామ్ నేను చేసిన సుదర్శన్ క్రియ 2012లో, అక్కడి నుంచి ఈరోజు ఇన్ని స్టెప్స్ వేసుకుంటూ న్యాచురల్ గా నన్ను నేను హీల్ చేసుకుంటూ కొన్ని నేను చేయలేని కూడా ఈరోజు చేస్తూ వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఇక్కడ దాకా వచ్చానండి. సో అలా 6 days ప్రోగ్రామ్ చేసినాక టేస్ట్ వచ్చింది, ఓహో మనము హీల్ చేసుకోవచ్చు. మన్ని కూర్చోవటం కూడా ఫస్ట్ డే బాగా కష్టంగా ఉండేది. బట్ టీచర్స్ ఏంటంటే, లేదు నువ్వు ట్రై చేయాలి, కంపల్సరీగా మెడిటేషన్ చేపించారు, ప్రాణాయామాలు చేపించారు, కొన్ని చిన్న చిన్న ఆసనాలు నేర్పించారు. ఇమ్మీడియట్ గా రిలీఫ్ ఇచ్చావన్నమాట. ఓహో ఇందులో ఇంత బాగుంది అని అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఒక కోర్స్ తర్వాత ఇంకోటి అలా చేసుకుంటూ యోగాలో కొన్ని కోర్సెస్ చేసి, కొన్ని ఆసనాలు నేను అసలు చేయలేను, ఫోటోలో చూసారే భలే చేస్తున్నారే, మనం చేయగలమా అనుకునేది చేస్తూ ఈ రోజు నేర్పించే స్టేజ్ దాకా రావటానికి జస్ట్ 3 అండి. శరీరం మీద వర్క్ చేయటము, బ్రీతింగ్ చేంజ్ చేసుకోవటము, ధ్యానం చేయటం. ఈ 3 మా గురువు గారు కూడా అదే చెప్తారు, బాడీ, బ్రెత్, మైండ్. యోగా అంటే ఈ 3 ఒక రిథం తీసుకురావటం. సో దానికి నేను బాగా సింక్ అయ్యి ఫారెన్ వెళ్ళాను. కొంచెం ఏంటంటే క్యాజువల్ గా చెప్తూ ఉండేవాడిని, ఏదో ఆఫీస్లో ఒకళ్ళిద్దరికి ఎట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చెప్పటం, ఒక 1/2 hour బ్రేక్ ఏదో టీ కాఫీకి వెళ్లకుండా ఎక్కడన్నా జిమ్ రూమ్ లో కానీ కాన్ఫరెన్స్ రూమ్ లో కానీ వాళ్ళకి చిన్న బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పించడం, నిద్రలో ఇబ్బంది ఉంటే అలా నేర్పించడం. తర్వాత ఇండియా వచ్చినాక మా కలీగ్స్ కొంతమందికి, తర్వాత ఇంట్లో కజిన్స్ కొంతమందికి వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా బాగుంది, మీరు చాలా చెప్పే విధానం బాగుంది. అండ్ మా టీచర్స్ కూడా ఎంకరేజ్ చేశారు. నేను ఇనిషియల్ కొన్ని తప్పులు చేసినా వాళ్ళే భలే చెప్తున్నారు అనేవాళ్ళు. సో అది బాగా ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి 2019లో ఇంకా కాదు మనం ఏదో చేయాలని
అప్పటికే నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఎందుకంటే మన యొక్క కల్చర్ లో ఒక మంచి జాబ్ వదిలేసి ఇలా ఎవరైనా కొత్తగా ఒక మిడ్ ఏజ్ లో స్టార్ట్ చేయటం అనేది ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ ఇంట్లో ఒప్పుకోరు అసలు. కానీ నేను నా వైఫ్ వెనక అడుగుతుండాను రోజు, ప్లీజ్ ఎన్న చేద్దాం అంటే తను ఒక 30 రోజుల తర్వాత షీ సెడ్ ఓకే నువ్వు చేసుకో ఏదో. అప్పుడు అఫీషియల్ గా చేద్దాము, ఇలా నేను క్యాజువల్ గా కాకుండా ఈ యొక్క నాకేదైతే ఇంప్రూవ్మెంట్ వచ్చిందో దాన్ని అందరికీ స్ప్రెడ్ అవుతే బాగుంటది కదా అని 2019 2nd April వాజ్ మై ఫస్ట్ డే. KPHPలో చిన్న 1700 SFT స్పేస్ లో రెంట్ కి తీసుకొని అక్కడ స్టార్ట్ చేసామండి. అక్కడ నుంచి అలా డెవలప్ అయ్యి ఈరోజు 7 యాక్టివ్ సెంటర్స్ హైదరాబాద్ లో ఉండేంత వరకు ట్రావెల్ చేసాము. నేను 1 year ట్రై చేద్దాము, నేనేమన్నా నా చుట్టుపక్కల ఉన్న కొంతమంది జీవితంలో గనక మార్పు తీసుకురాగలిగితే ఐ థాట్ ఐ విల్ కంటిన్యూ. లేదు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం ఆలోచన వచ్చింది. కాకపోతే స్టార్టింగ్ లో వచ్చిన ఆలోచన ఎప్పుడు కూడా మళ్ళీ రాలేదు. ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూసే అవకాశం దొరకలేదు. ఇప్పటికి అసలు కొన్నిసార్లు మర్చిపోతాను కూడా నేను ఐటీలో వర్క్ చేశాను అనే విషయం. అలా ఒకటి డెఫినెట్లీ గురువుల ఆశీర్వాదాలు ఉంటాయండి, అండ్ మా ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు. అండ్ ఐ ఫీల్ గ్రేట్ఫుల్ టు టెల్ దిస్, ఒక లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ అనేది చాలా ఉంటుంది. సో అది లేకపోతే ఇంత సక్సెస్ లో ఇంత ముందుకు రావడం చాలా కష్టం. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ హర్. ఓకే, వెరీ నైస్ సార్. సో అంటే ఇప్పుడు మనం యోగా గురించి వెళ్ళే ముందు ఐటీ సెక్టర్ గురించి మాట్లాడారు, దాంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ మాట్లాడారు. సో ఏంటంటే చాలా మంది మీరు ఏ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఎడ్యుకేషన్ చేసినా ఐటీకే రావడానికి చూస్తారు. ఎందుకంటే దట్ అవుట్ సైడ్ నుంచి చూసే వాళ్ళకి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. అంటే స్టైల్ గా క్యాబ్స్ లో వెళ్తారు, ఏసీల్లో ఉంటారు, ఎక్కడ ఎండ తగలదు, మంచిగా కాఫీలు పార్టీలు ఇవన్నీ చూసి మనం కూడా ఐటీ జాబులు చేయాలి, మనం కూడా అలాగే ఉండాలి సాఫ్ట్వేర్లో. అండ్ ఒక కంపెనీలు మారితే ప్యాకేజీలు పెరిగిపోతే బోల్డ్ డబ్బులు వస్తాయి, ఈజీగా లోన్స్ వస్తాయి, వాట్ ఎవర్ ఇట్ మే బి ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్. అవుట్ సైడ్ నుంచి చూస్తే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వరల్డ్. ఇన్సైడ్ లో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇట్ హ్యాస్ అ వెరీ అండ్ లాంగ్ ఎఫెక్టింగ్ థింగ్స్ అవన్నీ మనకి వస్తాయి. బ్యాక్ పెయిన్స్ అవ్వచ్చు, ఐ స్ట్రెయిన్, ఎస్పెషల్లీ సర్వైకల్, నెక్, స్పాండిలైటిస్ ఇష్యూస్. అంటే ఎన్ని మీరు చాలా మంది బయట నుంచి చూస్తారో లోపల దానికన్నా 100 times ఇష్యూస్ వస్తూ ఉంటాయి. నోబడీ నోస్ దట్ అంటిల్ దే కమ్ ఇన్సైడ్ అండ్ ఫీల్ దట్. అండ్ మీరు అటువంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేసినప్పుడు యోగా మాత్రమే అని వాట్ స్పార్క్డ్ యూ? అంటే యోగా ఈజ్ ఓన్లీ క్యూర్, ఎందుకంటే మీకు ఆయుర్వేదం ఉంది, మెడిసిన్, అలోపతి ఉంది, హోమియో కేర్ ఉంది. వాట్ స్పార్క్డ్ యూ దట్ నాకు యోగా ఈజ్ మై వే టు క్యూర్ అనేది వాట్ స్పార్క్డ్? సో మన బాడీలో ఒక మంచి రిథమ్ తోటి ఉంటుందండి, న్యాచురల్ గా కనెక్ట్ అయి ఉంటాం మనం ప్రకృతి తోటి. 100% ఈ శరీరము లోపల జరిగే అన్ని కూడా బయట ప్రకృతి ఎలా ఉంటుందో మన లోపల కూడా అదే ప్రకృతి ఉంటుంది. సో ఇప్పుడు బయట పంచభూతాలు అంటాము, మన లోపల కూడా పంచభూతాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ మీటర్ నుంచి డిస్కనెక్ట్ అవుతామో, ఆ ఫ్రీక్వెన్సీ నుంచి డిస్కనెక్ట్ అవుతామో, మనం దీన్ని సింపుల్ గా డిస్హార్మోనీ అంటారు. సో మెల్లగా ఎక్కడన్నా ఒకటి ట్రిగర్ అవుతుంది, డెవలప్ అవుతూ ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ దెర్ ఆర్ మెనీ గుడ్ టెక్నిక్స్ టు హీల్ దిస్ బాడీ. నేను ఎందుకు పర్సనల్ గా యోగా కనెక్ట్ అయ్యానంటే, యోగా అనేది ఒక ఫిజికల్ ఎలిమెంట్ ఒక్కటే చూడదండి. యోగా అనేది చేసుకుంటూ వెళ్తుంటే, నిజంగా నేనైతే ఏం చెప్తానంటే అందరికి, యోగా అనేది ఒక సాధనం. సాధనం అంటే దాన్ని మనం ఎలా అయినా వాడుకోవచ్చు. చేసుకుంటూ వెళ్తుంటే డెప్త్ లోకి వెళ్ళిన తర్వాత మన ఫిజికల్ బాడీ నుంచి, మన కాన్షియస్ నుంచి, మన సబ్ కాన్షియస్ నుంచి ఇంకా డెప్త్ వెళ్ళి ఇట్ కెన్ ప్యూరిఫై ది లాట్ ఆఫ్ కర్మాస్ ఫ్రమ్ ద బ్యాక్. అంత డెప్త్ ఉంటుంది. సో అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందంటే మనం ఒక ఫిజికల్ బాడీ మీదే కాదు వర్క్ చేసేది, మనకి తెలియకుండా మన మనసు, మన శ్వాస, కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్ ఇంకా డీప్గా వెళ్తున్నాం. సో ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ టు స్టేట్ వేర్ మీతోటి మీరు బాగా కనెక్ట్ అవుతారు. మిగతా అన్నీ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఇది ఇన్వర్డ్ జర్నీ, మన అంతరంలోకి ప్రయాణం చేస్తున్నాము. ఆయుర్వేద ఈజ్ ఎక్సలెంట్. సో ఒక ట్రీట్మెంట్ ఆయుర్వేదాలో మన శరీరాన్ని రకరకాలుగా ట్రీట్ చేస్తుంది, హీల్ చేస్తుంది. ఇదేంటంటే మన యొక్క ఇన్వర్డ్ జర్నీ అనమాట. సో ఆ ఫిజికల్ నుంచి లోపలికి వెళ్తూ ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ
లోపలికి వెళ్తూ మనతోటి మనం డీప్ గా కనెక్ట్ అవ్వటానికి యోగా అనేది ఒక మంచి మార్గం అండి. ఒక ఫిజికల్ ఎలిమెంట్ లోనే చూడకుండా, అందుకనే మనకి 5000 years బ్యాక్ ఉన్న మహర్షి పతాంజలి యోగ సూత్రాస్ లో ఆయన ఏం చెప్పారంటే యోగా అనేది ఒక 8 భాగాలుగా విభజించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో యమ అంటే మనకి సోషల్ ఎథిక్స్. మనం యాజ్ మనుషులుగా ఫస్ట్ మనం ఒక సొసైటీకి రెస్పాన్సిబుల్ అవుతాం. తర్వాత నియమ అంటే మన సెల్ఫ్ ఎథిక్స్. దెన్ ప్రాక్టీస్ ఆఫ్ ఆసన. ఇది ఒక ఫిజికల్ బాడీతో పాటు నాడులు శక్తిని తీసుకోవటానికి ఆసనాలు వర్క్ అవుతాయి. సో యాక్చువల్గా ఆసనాలు అనేది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాకుండా ఇంకా డీప్గా ఎనర్జీని క్యాప్చర్ చేసుకుంటూ చేసే విధానం. తర్వాత ప్రాణాయామ, శ్వాస తీసుకోవటం. ప్రత్యాహార, సెన్సెస్ ని విత్డ్రా చేసుకోవటం. ధారణ, ఫోకస్, ధ్యాన, మెడిటేషన్. దెన్ సమాధి. సో అలా 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 మనం ఆ నథింగ్నెస్ కి, సెల్ఫ్ డీప్ కనెక్షన్ కి రీచ్ అవ్వే విధానము యోగా అండి. ఆ సెల్ఫ్ కనెక్షన్ లో ఇట్ కుడ్ బి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, జస్ట్ అలా కూడా అవ్వచ్చు. దాంట్లో చాలా రీక్రియేషన్ ఉంటుంది. ఎంత ఎక్స్టర్నల్ గా మనం ట్రావెల్ చేసినా ఆ ఒక్క 1 మూమెంట్ ఆఫ్ గ్లిమ్స్ ఉంటుంది చూసారా, మనతోటి మనం కనెక్ట్ చేయటం అని. అది ఇట్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయటానికి అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అది ఉంది కాబట్టే ఎక్కువ నేను యోగా కనెక్ట్ అయ్యాను. తర్వాత లైక్ యునో హీలింగ్ కానీ లేకపోతే ఆల్ థింగ్స్ బికమ్ వెరీ న్యాచురల్. అండ్ మన లోపల చేంజ్ వస్తుందండి. మన లోపల ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో మన చుట్టుపక్కల కూడా చేంజ్ వస్తుంది. సో అందుకని మేబీ నేను బాగా యోగా కనెక్ట్ అయ్యాను ఆ ఇన్వర్డ్ జర్నీకి. అందుకని ఇప్పటికి కూడా ఎప్పుడైనా అవకాశం దొరికితే ఐ మెడిటేట్, ఐ బ్రీత్. సో దీస్ ఆర్ ద ప్రాక్టీసెస్. ఇందాక మీరు అన్నట్టు 3 things అంటే యువర్ బాడీ, యువర్ మైండ్ అండ్ యువర్ బ్రెత్. సో ఎక్కడో నేను స్టేట్మెంట్ విన్నాను, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్. యువర్ బ్రెత్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ యువర్ మైండ్ అండ్ బాడీ. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ మా గురువు గారు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనం గాలిపటాన్ని ఎగరేస్తుంటాము. గాలిపటం ఎక్కడో పైన ఉంటుంది, మనం కింద ఉన్నాము. మన కింద ఉన్నది శరీరం అనుకుంటే మనసు అనేది ఎక్కడైనా ప్రయాణించవచ్చు అండి. ఈ రోజు మనసు ఇక్కడ కూర్చొని యూఎస్కి వెళ్ళిపోవచ్చు, రైట్? అంత స్పీడ్ ఉంది దానికి, అంత పవర్ ఉంది. సో అలా గాలిపటం గాలిలో ఉన్న ఇది అనుకుంటే మరి ఆ రెండింటిని కనపడంది ఒక థ్రెడ్, స్మాల్ టైనీ థ్రెడ్ కనెక్ట్ అయి ఉంది. సో అది మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మన శరీరము, పైన ఉన్న గాలిపటం మనసు అనుకుంటే ఆ కనెక్ట్ చేసే థ్రెడ్ ఏదైతే ఉందో అది శ్వాస. సో మనం ఎప్పుడైనా శ్వాస మీద వర్క్ చేసినప్పుడు మన మనసు యొక్క ఎమోషన్స్ బట్టి మన శ్వాస కూడా మారుతుందండి. ఎగ్జాంపుల్, కొంతమంది కోపంగా ఉంటారు. కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ శ్వాస ఇమీడియట్ గా చేంజ్ అవుతుంది. మనం హ్యాపీగా, జాయ్ఫుల్ గా ఉంటాము, అప్పుడు మన శ్వాస మారుతుంది. ఎలా అయితే మనసు యొక్క ఇంపాక్ట్ మన శ్వాస మీద పడుతుందో అలానే శ్వాసతోటి కూడా మనం మనసుని మార్చుకోవచ్చు. సో అందుకని యోగాలో ఏంటంటే ఎక్కువ ప్రాణాయామాల మీద ఫోకస్ చేస్తాము. మోడర్న్ లైఫ్ లో ఇంకా అవసరం పడింది ఇప్పుడు. అండ్ సార్, ఇప్పుడు యోగా అనేది ఒక లైఫ్ స్టైల్ అని కూడా అనకూడదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ కల్చర్, పార్ట్ ఆఫ్ అస్. ఇట్స్ నాట్ సంథింగ్ ఎక్స్టర్నల్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అస్. సో ఈ యోగా అనేది లాస్ట్ మనం అనుకుంటే 5-10 years లో ఏంటంటే దాన్ని ఒక బిజినెస్ యాంగిల్ లో కూడా మార్చేశారు. అంటే యోగా మీకు అది హీల్ చేస్తుంది, యోగా ఇది హీల్, ఆఫ్ కోర్స్ ఇట్ హీల్స్, బట్ అది ఎలా చేస్తుంది, ఎందువల్ల అవుతుంది, దాని యొక్క బేస్ ఫౌండేషనల్ థియరమ్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఈ ఆసన వేస్తే నీకు అది న్యాయం అయిపోతుంది, ఈ ఆసన వేస్తే నీకు అది న్యాయం అయిపోతుంది, సో నీకు అదే వేసుకో అనేది ఒక బిజినెస్ మోడల్ లా కూడా అయిపోయింది. సో హౌ షుడ్ పీపుల్ డిఫరెన్షియేట్ దట్ యోగా ఇస్ నాట్ సంథింగ్, అంటే ఇప్పుడు మనం ఒక తలనొప్పికో మెడిసిన్ వేసుకుంటాం, అలాగా మనకి ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే ఒక ఆసన వేసేస్తాం. ఇట్స్ నాట్, రెండు సేమ్ కాదు. సో హౌ డు, ఇన్ వాట్ వర్డ్స్ యూ కెన్ డిఫరెన్షియేట్ దట్? యోగా అనేది మీరు అన్నట్టు సెల్ఫ్ డీప్ కనెక్షన్. ఆ డీప్ కనెక్షన్ లో మన బాడీ లెవెల్ కావచ్చు, బ్రెత్ లెవెల్ కావచ్చు, కాన్షియస్ లెవెల్ కావచ్చు, ఒక ప్యూరిఫికేషన్ అనేది ఎప్పుడూ జరుగుతుంటుంది. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న చేంజ్ ఏం చేస్తామంటే, ఇందులో ఎప్పుడైనా సరే మన క్లాసెస్ లో కానీ, మన యొక్క ఎస్పెషల్లీ యోగా టీచర్ ట్రైనింగ్ లో కానీ, ఇప్పుడు మీరు ఒక సింపుల్ ఆసనం అన్నారు, మనం దాన్ని తెలుసుకొని చేయటంలో డిఫరెన్స్ ఉంటుంది, జస్ట్ అలా చేయటంలో డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం అనాటమికల్ గా అర్థం చేసుకుంటే, ఓకే బ్యాక్ ఏక్ ఉంది, మనకి L1 to L5 అనే డిస్కులు ఉన్నాయి, ఏ డిస్క్ లో ప్రాబ్లం వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఏ ఆసనం వేస్తే దాని మీద కంప్రెషన్ అవుతుందా, డీకంప్రెషన్ అవుతుందా, ఈ పర్టికులర్ ఒక అండర్స్టాండింగ్ తోటి చేస్తే గనక ఆసనాలు పని చేయొచ్చండి, మనకి చెడు కూడా చేయొచ్చు. కొంతమందికి తెలియక, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ ప్రాబ్లం ఉంది,
ఇప్పుడు ఇంకా కంప్రెస్ అయ్యి ఆసనాలు చేసామనుకోండి, వాళ్ళకి పెయిన్ అగ్రవేట్ అయిపోయి కనీసం నిలబడలేరు. అటువంటి అవగాహన ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ క్లాస్ లో మేము మెన్షన్ చేస్తాము, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనాలు అవాయిడ్ చేయాలి, ఇది ఉన్న వాళ్ళు ఈ ఆసనాలు ఎక్కువ చేయాలి. సో ఎనాటమికల్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. సో అండర్స్టాండింగ్ ద హ్యూమన్ బాడీ ఫ్రమ్ విదిన్, అంటే మేము డాక్టర్స్ కాదు, బట్ ఒక సింపుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏది ఎట్లా బాడీ ఎలా వర్క్ చేస్తుంది శరీరంలో అనేది ఒక చిన్న అవగాహన డెఫినెట్లీ ఉండాలి. రెండోది బిజినెస్ యాంగిల్ అని అంటే ఎస్, సో కొన్ని even like it is maybe essential these days to let people know that there are certain things that can help you. అంటే ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ లో, ఇప్పుడున్న పర్టికులర్ కల్చరల్ చేంజ్ లో మనం ఆ ఎలిమెంట్ లో ప్రజెంట్ చేయకపోతే రీచ్ తక్కువ అయిపోయింది. అండ్ ఎస్పెషలీ వన్ గ్రేట్ థింగ్ ఈజ్, ఇప్పుడు మనకి 21 జూన్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ యోగా డే అనేది అనౌన్స్ అయిందో అప్పటి నుంచి మనకి ఎస్పెషలీ భారతదేశంలో చాలా చేంజ్ వచ్చిందండి, అవగాహన వచ్చింది. నేను కూడా గత 6 సంవత్సరాల జర్నీలో అట్లీస్ట్ ఒక 10,000 పీపుల్ ప్రాక్టీస్ చేస్తుంటారు మంది. అంత చేంజ్ అంటే మనం ఇంత చిన్న లెవెల్లోనే ఒక హైదరాబాద్ సిటీలో ఇంత చేయగలిగితే ప్రపంచం మొత్తంలో దెర్ ఈస్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ చేంజ్. సో బిజినెస్ ఆస్పెక్ట్ కంటే ఐ లుక్ ఎట్ ఇట్ అవేర్నెస్. ఇప్పుడు మాట్లాడాలి, దానికి తెలియపరచాలి. సో ఆ ఎలిమెంట్లో ఏమవుతుందంటే ఒక తొందరగా అర్థం అవటము, కూర్చోటము. కానీ ఇది నాకు కరెక్టా అనేది ఎవరు డిసైడ్ చేయగలరంటే వాళ్ళే డిసైడ్ చేయగలరు. ఒక కనెక్షన్ అనేది ఆటోమేటిక్ ఏర్పడిపోద్దండి. ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత నాకు ఎలా ఉంది, వాళ్ళు చెప్పే విధానం నాకు నచ్చుతుందా నచ్చట్లేదా అనేది ఒక ఆటోమేటిక్గా సెల్ఫ్ అవేర్నెస్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందో, ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ శ్రీమతి గారు వచ్చినప్పుడు ఒక ఇట్లా బాగుందండి, నాకు కూర్చోబుద్ధి అవుతుంది, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ దీస్ క్లాసెస్, ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందంటే we're done. లేదు మనకి కొంచెము సెట్ అవ్వట్లేదు అంటే దెన్ మేబీ విల్ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ పాత్స్. ఓకే. అండ్ మీరు ఇందాక బ్రెత్ గురించి మాట్లాడారు కదా, నేను ఈ మధ్య అంటే కొన్ని రీసెర్చెస్ గురించి విన్నాను. ద స్లోవర్ యూ బ్రీత్ ద లాంగర్ యూ లివ్. అబ్సల్యూట్లీ అండి. చాలా డిఫరెంట్ యానిమల్స్ వాటి ఎగ్జాంపుల్స్ అవన్నీ విన్నాను. ఎంత అంటే ఒక మినిట్ లో ఎన్ని తక్కువ బ్రెత్స్ తీసుకుంటావో ద మోర్ ఇయర్స్ యూ లివ్. హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్? రైట్ అండి. సో ఇది నేను ఫన్నీగా చెప్తుంటాను మన క్లాస్ లో. ఏంటంటే ఇట్ ఈస్ లైక్ మన డెబిట్ కార్డు ఉందండి, అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్నీ విత్డ్రా చేసుకోగలం మనం. సో అలానే మనకు కూడా మనం వెన్ వీఆర్ బోర్న్, జన్మ తీసుకున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బ్రెత్స్ అనేవి రాసి పంపించేస్తారు. సో దాన్ని ఎంత ఫాస్ట్ గా వాడుకుంటాము, ఎంత స్లోగా వాడుకుంటాం మన ఇష్టం. మనకి ఇప్పుడు ఒక చదువుకుంటప్పుడు 10,000 మన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేశారనుకో, మంత్ అంతా రావాలంటే కొంచెం స్లోగా వాడుకుంటే వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఇంతేనండి. చిన్న దీన్ని ఒక యోగ సూత్రాలు ఎలా చెప్పారో దాన్ని లింక్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యోగ సూత్రాల్లో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మన యొక్క రిథమ్ బ్రెత్ ఉంటుందో దాన్ని బ్రేక్ చేయటమే ప్రాణాయామం అని చెప్పారు. అక్కడ ఏం చెప్తారంటే, మన ఇన్కమింగ్ బ్రెత్ కంటే అంటే అవుట్ గోయింగ్ బ్రెత్ ఎక్కువ ఉండాలి, అంటే పూరకం కంటే రేచకం ఎక్కువ ఉండాలి. సో 5 రకాల బ్రెత్స్ ఉంటాయండి, కేటగిరీస్ అంటాం దీన్ని. పూరక, రేచక, అంతర్కుంభక, బాహ్య కుంభక, కేవల కుంభక. సో పూరక అంటే మనం శ్వాస లోపలికి తీసుకోవటం, రేచక అంటే బాహ్యం వదిలేయటం, అంతర్కుంభక అంటే శ్వాస తీసుకొని లోపల హోల్డ్ చేసుకోవటం, బాహ్య కుంభక అంటే శ్వాసను బయటికి పంపిస్తూ మన లంగ్స్ ని ఎంటీగా హోల్డ్ చేసుకోవటం. 5th వన్ విచ్ ఇస్ అ వెరీ హైయెస్ట్ స్టేట్ వేర్ ఇట్ ఈస్ అ స్పాంటేనియస్ యాక్టివిటీ. ఈ కేవల కుంభకం అనేది ఏంటంటే యోగికి, ప్రాక్టీషనర్ కి, సాధకుడికి ఇంకా శ్వాసతో పని లేదు. ఆ యొక్క ఎనర్జీ సోర్స్ ఏదైతే ఉంటుందో లోపల వేరే దగ్గర ఉంటుంది. అది యాక్టివేట్ అయినప్పుడు ఇంకా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ ఎనర్జీ మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ లిటిల్ అడ్వాన్స్డ్ స్టేట్. సో వీ కెన్ టాక్ అబౌట్ ఈ 4 థింగ్స్. సో ఇప్పుడు మీరు అడిగినట్టు తక్కువ శ్వాసలు తీసుకుంటే ఎందుకు ఎక్కువ లైఫ్ అంటారు. మనం చిన్న అర్థం చేసుకుందాం. మన లంగ్స్ రిబ్స్ లోపల బ్యాక్ సైడ్ ఉంటాయి. మన యొక్క ఊపిరితిత్తుల ఫంక్షన్ ఏంటంటే, మనం తీసుకున్న గాలి లోపలికి వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి ఒక ఆక్సిజన్ తీసుకొని శరీరంలో ఉండే టాక్సిక్ ఎనర్జీస్ ఉంటాయో ఆ గ్యాసెస్ నుంచి పుల్ చేస్తూ అవుట్ గోయింగ్ బ్రెత్ లో బయటికి పంపిస్తాయి. మనం శ్వాస వదిలినప్పుడు ఒక కార్బన్ డైఆక్సైడ్ కాదు, మెనీ గ్యాసెస్ వదులుతుంటాం. సో ఈ ఫంక్షన్ అనేది ఎఫెక్టివ్ గా జరగాలి లంగ్స్ కంటే దానికి టైం కావాలి. సో ఆ టైం కావటం కోసం మనం స్లోగా శ్వాస తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ లోపలికి వెళ్ళిన గాలి నుంచి ఎక్కువ ఆక్సిజన్ ని పుల్ చేసే అవకాశం దొరుకుతుంది లంగ్స్ కి. రెండోది, శరీరంలో ఉన్న టాక్సిన్స్ బ్లడ్ సెల్స్ దాకా వెళ్ళి మొత్తం పుల్ అవుట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికి మనం ఎప్పుడైతే శ్వాస బయటకి ఎక్కువ పంపిస్తుంటామో లాంగ్ గా,
బయటకు వెళ్ళే శ్వాసలో అంతా వేస్టే ఉంది కాబట్టి ఎక్కువ వెళ్ళిపోతుంటే మనకి లోపల ఇంకా ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. చిన్న మీరు అన్నట్టు యానిమల్స్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, వండర్ఫుల్ నైస్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటంటే ఒక మనిషి మనము మన తాతలు ముత్తాతల కాలం చూసుకుంటే 100, 110, 120 ఇయర్స్ అనేది వెరీ నార్మల్. బట్ స్లోగా 100, 90, 80, 70, ఇప్పుడు ఈవెన్ వీఆర్ హియరింగ్ కేసెస్ అబౌట్ 40, 45. అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ టార్టాయిస్ తీసుకోండి. టార్టాయిస్ 3 నిమిషాల్లో ఒక శ్వాస తీసుకుంటుంది. అదే పాము స్నేక్ చూస్తే స్నేక్ 500 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతుంది. అంటే 5 జనరేషన్ చూస్తుంది మనలాంటి వాళ్ళని స్నేక్. అది ఏంటంటే ఒక శ్వాస 5 నుంచి 6 నిమిషాలు. ఏ జీవికైనా ఈ భూప్రపంచంలో ఒకటే నాలుక ఉంటుంది, ఒక పాముకే 2 నాలుకలు ఉంటాయి. సో మనకి ఒకటి ఇక్కడ అంటే ఎప్పుడు అంత ఆలోచన రాదు. ఏంటంటే దీని ఒక బ్రహ్మాండమైన ముద్ర ఉంటుంది. ఇది యాక్చువల్గా యోగాలో ఒక మంచి డీపెస్ట్ అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ ఇది. పాము ఏం చేస్తుందంటే శ్వాస తీసుకొని ఆ 2 నాలుకల లోపలికి తీసుకెళ్లి నాస్ట్రల్స్ బ్లాక్ చేసుకుంటుంది. బ్లాక్ చేసుకొని ఆ శ్వాస మీద కొన్ని నిమిషాలు అలా ఉంటది. అందుకనే దాని మూమెంట్ కానీ చాలా ఫాస్ట్ ఉంటుంది, దాని అవేర్నెస్ ఫాస్ట్. జస్ట్ లైక్ దట్ ఇట్ కెన్ అవేకెన్, రైట్? అండ్ టార్టాయిస్ వచ్చినప్పుడు 3 నిమిషాల్లో ఒక శ్వాస. మనం కూడా యావరేజ్ ఒక నిమిషంలో 12 నుంచి 15 శ్వాసలు తీసుకుంటామని. ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో, ఇప్పుడు మీరు అన్నారు అరే శ్వాస బ్రెత్ అనగానే అవేర్నెస్ రాగానే స్లో డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే 8 నుంచి 10 అనేది నార్మల్, 8 లోపల 4 to 6 బ్రెత్స్ పర్ మినిట్ గా మనం తీసుకోగలిగితే అప్పుడు మనం కొంచెం ప్రాణాయామం చేస్తున్నాం అని అర్థం. సింపుల్ గా కంపేర్ చేసుకోవాలంటే ఒక డాగ్ ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? 7 to 14 years యావరేజ్. The way dog breathing very fast, and that's why the life of the dog is very less. And likewise we do the same. If you breathe longer, you live longer. So ఒకటి దీన్ని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, లేదు లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సైట్. సో మీరు ఎంత లాంగ్ గా బ్రీత్ చేస్తుంటే మన యొక్క లోపల అంత ప్రాణశక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే అంత ప్రాణశక్తి ఉంటుందో మనము ఎక్కువ చుట్టుపక్కల వాటికి కనెక్ట్ అయి ఉంటాం. మన పనులు తొందరగా అయిపోతాయి, మన యొక్క కాన్షియస్ అవేర్నెస్ తోటి ఎక్కువ ఫలితాలు పొందొచ్చు, మనం డెఫినెట్లీ ఆరోగ్యంగా ఉంటాము. ఎప్పుడైతే ప్రాణం ఉంటుందో లోపల హై లెవెల్లో ఎంతోజియాజం ఉంటుంది. చిన్నపిల్లలు ఎలా ఉంటారు ఈజీగా అలా ఉంటుంటాము. సో ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ డెఫినెట్లీ రిక్వైర్డ్ అండి లాంగర్ బ్రీతింగ్. అందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రెక్కింగ్ చూడండి, ట్రెక్కింగ్ చేసినా బ్రెత్ లో చేంజ్ వస్తుంది, రన్నింగ్ చేసినా బ్రెత్ లో చేంజ్ వస్తుంది. మన పూర్వకాలంలో ఏంటంటే వ్యవసాయానికి పొలంలో వర్క్ చేసేవాళ్ళు. అలా వెళ్ళినప్పుడు నడకతో పాటు శ్వాస సింక్ అవుతుంది అనమాట. ఎంత ఎక్కువ నడుస్తుంటే అంత స్లోగా బ్రీత్ అవుతుంటది. సో ఈ వీటి వల్ల న్యాచురల్ గా ఒక ప్రాణాయామంలో ఉండేవాళ్ళం అప్పుడు. బట్ ఇన్ ద మోడర్న్ డేస్ మీరు అన్నట్టు ప్రాణాయామం చేస్తే డెఫినెట్లీ బ్రెత్ కౌంట్ అనేది తగ్గుతుంది. ఎంత బ్రెత్ కౌంట్ తక్కువ ఉంటే అంత లాంగర్ లైఫ్. బట్ ఇది ఎలానంటే ఒక స్పాంటేనియస్ గా జరగాలండి. మనం ఇప్పుడు నేను 3-4 నిమిషాలు బ్రెత్ పట్టుకొని కూర్చుంటానంటే దెన్ విల్ హావ్ టు కాల్ ది అంబులెన్స్. ఓకే సార్, అంటే ఇప్పుడు బ్రెత్ గురించి మాట్లాడతాం కాబట్టి పొల్యూషన్ లెవెల్స్ ఆర్ స్కై రాకెటింగ్. ఓకే, ఢిల్లీ ఇస్ టాప్. మొన్న రీసెంట్ గా ఒక 2-3 months బ్యాక్ న్యూస్ చూసాను, ఢిల్లీలో ఒక ఆక్సిజన్ కేఫ్ ఓపెన్ చేశారు. యు పే, నువ్వు అక్కడికి వెళ్ళి 15 minutes నీకు ఆక్సిజన్ మాస్క్ ఇస్తారు, ప్యూర్ ఫ్రెష్ ఆక్సిజన్ యూ కెన్ బ్రీత్, యూ కెన్ కమ్ అవుట్. అంటే వేర్ ఆర్ వి గోయింగ్? అసలు ఆక్సిజన్ ఇస్ వెరీ న్యాచురల్ అవైలబుల్. దాన్ని మనం కొనుక్కునే స్టేజ్ కి వెళ్ళాము అంటే జనరల్ గా ఆక్సిజన్ మాస్క్ ఎవరికి పెడతారు? ఐసీయూలోనో అక్కడ ఉన్న వాళ్ళకి. బట్ మనం రెగ్యులర్ గా బతకడానికి కూడా ఆ స్టేజ్ కి వెళ్ళాము అంటే హౌ డు వీ హ్యావ్ టు బ్యాలెన్స్? అంటే ప్రాణాయామ రోజుకి ఎన్నిసార్లు? అంటే రోజంతా మనం నేను బ్రెత్ మీద కాన్సన్ట్రేటెడ్ గా ఉండి నేను తక్కువ బ్రీత్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ ద బిజీ లైఫ్. ఒక రోజులో ఎన్ని టైమ్స్, ఎంత డ్యూరేషన్ లో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మన బిజీ లైఫ్ వల్ల కానీ బయట ఉన్న పొల్యూషన్ వల్ల వీటన్నిటిని కూడా మనం ఫైట్ చేయగలము. ఎగ్జాక్ట్లీ అండి. ఒక 50-60 years బ్యాక్ చూస్తే వాటర్ కొనుక్కోవటం అనేది అసలు అలవాట్లేదు, కానీ ఈరోజు బాటిల్లో వాటర్ కొనుక్కుంటున్నాం. అండ్ ఫ్రెష్ వాటర్ కంటే నెక్స్ట్ జనరేషన్ బాటిల్ ఆఫ్ వాటర్ పర్చేసింగ్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఆ షిఫ్ట్ స్టార్టింగ్ లో ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్, బట్ టుడే ఈజ్ స్కేరీ. లైక్ వైజ్ మీరు అన్నట్టు పొల్యూషన్ కాకుండా ఒక ఆక్సిజన్
ఒక మాస్క్ పెట్టుకొని కొద్దిసేపు సెంటర్లో కూర్చొని 15 నిమిషాలు డెఫినెట్లీ స్కేరీ థింగ్. కానీ మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే 100% చేసుకోవచ్చు అండి. రైట్. సో దీనికి ఏంటంటే శ్వాస విధానం ఇంపార్టెంట్. మనిషికి శ్వాస మెయిన్ గా నాస్ట్రల్స్ నుంచి జరుగుతుంది. నాస్ట్రల్స్ అనేవి బ్యూటిఫుల్ గా డిజైన్ ఏంటి లోపల. ద గాడ్ క్రియేషన్ ఈజ్ వండర్ఫుల్. హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో ఇంటలెక్చువల్ ఇది. సో అందులో ఏంటంటే మనకున్న హెయిర్ కానీ లేకపోతే లోపల ఉన్న భాగాలు కానీ ఏంటంటే ఈ పొల్యూషన్ ని లోపల వెళ్లకుండా అరెస్ట్ చేయడానికి మంచి మెకానిజం ఉంది లోపల. సో దాన్ని మనం గనక యూటిలైజ్ చేసుకుంటే ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అండ్ మీరు అన్నట్టు శరీరంలోకి ఒక డిసీజ్ అనేది 2-3 మార్గాల్లో వెళ్తుంటుందండి. ఫుడ్ ఒకటి, బ్రెత్ ఒకటి. సో బ్రెత్ అనేది మనకి ప్యూరిఫికేషన్ పార్ట్స్ ఉంటాయి. ఈ నాస్ట్రల్స్ ని కూడా ప్యూరిఫికేషన్ చేసుకునే విధానం ఉంది. అందుకనే హఠయోగంలో 6 రకాలైన క్రియాలు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన ప్రాక్టీస్ అని, షట్ క్రియాస్ అంటారు. అందులో నేతి క్రియ. సో అంటే ఈ నాస్ట్రల్స్ ని క్లియర్ చేయటం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్టివిటీ. చూడండి, ఎప్పుడు ఒక 5,000-6,000 years బ్యాక్ టెక్నిక్, ఓహో మనం శ్వాస తీసుకున్నాం కాబట్టి ఈ పార్ట్స్ 2 ఇంపార్టెంట్ అని దానికి ఒక ప్యూరిఫికేషన్ సిస్టమ్. అండ్ ఇట్ ఈస్ బిలీవ్డ్ హఠయోగ అంటే ఒక కాన్వర్జేషన్. ఇది శివుడు పార్వతీల మధ్య జరిగిన కాన్వర్జేషనే ఒక యోగా క్రియా కార్యక్రమం. అటువంటి టైం నుంచి వచ్చింది. సో ఆ క్రియలు కొన్ని ఉన్నాయండి. అది మనం కనుక రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయగలిగితే ఐ థింక్ ఇట్స్ లైక్ ఒక క్లాత్, బట్ట వేసుకున్నప్పుడు మురికి పట్టడం అనేది ఎంత కామనో, దాన్ని మనం ఉతుక్కొని దాంట్లో ఉన్న డట్టుని ఎలా తీసేస్తామో, శరీరంలో కూడా మనం చుట్టుపక్కల ఉండే పరిస్థితిని బట్టి మనం పీల్చుకునే గాలి కానీ మనం తీసుకునే ఫుడ్ లో ఎంతో కొంత లోపలికి వెళ్ళటం అనేది కామన్ అండి. కానీ మనం ప్యూరిఫికేషన్ విధానం నేర్చుకుంటే మనని మనం ఇంకా బెటర్ గా ప్రొటెక్ట్ చేసుకోగలం. సో దీంట్లో కొన్ని ఉన్నాయి. భస్త్రిక ఉంటుంది. భస్త్రిక ఏంటంటే ఫోర్స్ఫుల్ గా బ్రెత్ ని అవుట్ చేయటం. సో ఏం చేస్తున్నాము, ఏదన్నా ఇక్కడ లాక్ అయిపోయినా కూడా వీఆర్ కైండ్ ఆఫ్ థ్రోయింగ్ ద బ్రెత్ అవుట్. కపాలభాటి ప్రాణాయామం అని ఉంటుంది, భస్త్రిక అని ఉంటుంది. ఈ చిన్న చిన్న విధానాలు మన ఇంట్లో చేసుకుంటే డెఫినెట్లీ సో గుడ్ అండ్ ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలని అడిగారు. సో నార్మల్ లాంగ్ బ్రెత్స్ మనం ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఆఫీస్ లో బిజీ ఉన్నారు, టక్ను గుర్తొచ్చింది మీకు, సో టేక్ కపుల్ ఆఫ్ లాంగ్ బ్రెత్స్, నో హార్మ్. కానీ ఈ యొక్క ప్రాణాయామాలు మార్నింగ్ చేసుకుంటే చాలా మంచిదండి. 2 సార్లు, మార్నింగ్, ఈవినింగ్. మార్నింగ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీ శరీరాన్ని ఎనర్జైజ్ చేసుకుంటారు. ఈవినింగ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీకు ఏదైతే అలసట ఉందో, రోజంతా పనిచేసి ఇంటికి వచ్చి అలసట, దాన్ని అంతా ఎంటీ చేసుకొని లెట్ గో అవుతూ మనం ఫ్రీగా హాయిగా ప్రశాంతంగా పడుకోవడానికి ఒక అవకాశం. సో 2 సార్లు డెఫినెట్లీ మనం ప్రాక్టీస్ చేయొచ్చండి. లేదు అంటారా, కొన్ని నార్మల్ ఏదైతే బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయో లైక్ నాడీ శోధన ప్రాణాయామం, ఈ భస్త్రిక, ఇవి మీరు రోజుకి 3-4 సార్లు రిపీట్ చేసినా కూడా ఇబ్బంది లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మన స్టమక్ ఎంటీ ఉండాలి. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మనకి అంటే కొంతమంది మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, చాలా రకాలైన ఆబ్స్టికల్స్ ఉంటాయి. సో యోగా అనేది నేను విన్నది ఏంటంటే మార్నింగ్ సూర్యోదయం సమయంలో కానీ ఈవినింగ్ సూర్యాస్తమయం సమయంలో కానీ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం టు డూ యోగా అంటారు. బట్ ఈ టైమ్స్లో కాకుండా మిగతా టైమ్స్లో చేయడం వల్ల డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? డెఫినెట్లీ దీస్ 2 times ఆర్ వెరీ గుడ్ అండి. ఎస్పెషలీ బ్రహ్మ ముహూర్తం అంటాము, సూర్యోదయం కంటే ఒక 45 నిమిషాల ముందు. సో ఒక 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చేసే ప్రాక్టీస్ కి డెఫినెట్లీ ఫలితం వేరే ఉంటుంది. అండ్ ఈవినింగ్ సేమ్ టైం 5 to 6 మధ్యలో సూర్యాస్తమయం టైంలో. కానీ మనకున్న ఇంకోటి ఏంటంటే యోగా ఏం చెప్తుందంటే మన రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెట్టి చేసేది కూడా చెప్పదు. యోగా ఏం చెప్తుందంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్, మనం దీన్ని సింపుల్ గా చెప్పాలంటే సంసారం అంటారు చూసారా, ఫస్ట్ సంసారానికి ప్రయారిటీ ఇవ్వమంటది యోగా. సో అన్ని వదిలేసి రావటం కూడా ఇట్ డజంట్ యాక్సెప్ట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆ టైంలో కుదరకపోయినా, ఎందుకంటే మీరు ఆ పర్టికులర్ టైంలో మీ యొక్క జీవిత విధానానికి ఇంకొక ఎక్కువ డ్యూటీ మీద ఉన్నారు. సో డ్యూటీ ఈజ్ ఆల్సో వెరీ స్పిరిచువల్ థింగ్. సో మీరు చేయాల్సిన ధర్మం మీరు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా కూడా డెఫినెట్లీ మీకు ఫలితం ఉంటుంది. ఆ 2 times లో చేయగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సెకండ్ షిఫ్ట్ లో వర్క్ చేసి 2 to 10 నైట్ నుంచి వర్క్ చేసినాక 2 o'clock వచ్చి పడుకుంటే మార్నింగ్ 10కి లేవటం, 10:30కి లేవటం. సరే ఆ టైం అయినా సరే 11-11:30కి ప్రాక్టీస్ చేసుకున్నా కూడా లేవంగానే ఎంటీ స్టమక్ లో చేసుకుంటే కూడా డెఫినెట్లీ ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే మనం దీన్ని ఒక ఎక్సర్సైజ్ లాగా చేయట్లేదు, ఎప్పుడు చేసినా అవేర్నెస్, బ్రెత్ దాంతో చేసుకున్నాం కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ బెనిఫిట్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు యోగాలోని
చాలా ఐ మీన్ థౌజండ్స్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. ఓకే, మనకి తెలిసి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవి వెరీ ఫ్యూ, ఒక 50, 100, 200 మ్యాక్సిమం. సో అంటే అవన్నీ ఖచ్చితంగా చేయాలంటారా, లేదు మనకు తెలిసిన 100, 200 చేసుకుంటే చాలు, యోగాలో ఉన్నవన్నీ మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదంటారా? యాక్చువల్గా మీరు అన్నట్టు 84,000 ఆసనాలు ఉన్నాయండి. అంటే శివుడు ఎప్పుడైతే యోగ రహస్యాల గురించి మాట్లాడతారో 84,000 రకాలైన క్రీచర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్రీచర్ ఒక్కొక్క ఆసనం లా క్రియేట్ చేశారు ఆయన. ఓకే, కాకపోతే మోడర్న్ లైఫ్ లో మెల్లమెల్లగా వస్తూ వస్తూ తగ్గిపోయి మనకి ఇప్పుడు ఎఫెక్టివ్ గా 84 ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. కాకపోతే మన యొక్క శరీర విధానాన్ని బట్టి అన్ని ఆసనాలు మనం చేయలేకపోవచ్చు. చేయగలిగింది చేసుకుంటూ మెల్లగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక ఆసనం ఇంకొక ఆసనానికి బేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బటర్ఫ్లై అంటాం దీన్ని, తిత్లీ ఆసనం. అది చేసినప్పుడు పద్మాసనం ఈజీ అవుతుంది. సో పద్మాసనం చేయాలని అనుకునే వాళ్ళు లేదా చేయలేని వాళ్ళు ఈ యొక్క తిత్లీ ఆసనం ఒక ప్రాక్టీస్ 6 to 7 days చేశారంటే మీకు 8th day పద్మాసనం ఈజీ అయిపోతుంది. అట్లా వన్ ఈజ్ లింక్డ్ విత్ ది అదర్. సో మనకి ఏంటంటే డైలీ నెంబర్ ఆఫ్ ఆసనాలు కూడా చేయవసరం లేదు. ఇప్పుడు ఎలానంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రూస్లీ గారు చెప్తారు, ఎన్ని కిక్స్ కొట్టామనేది ఇంపార్టెంట్ కాదు, ఒక కిక్ ని ఎన్నిసార్లు కొట్టామనేది ఇంపార్టెంట్. ఆ డెప్త్ లోకి వెళ్ళాలి. సో ఆ హఠ యోగాలో కూడా ఏం చెప్తుందంటే ఏదైనా సరే ఒకటి పర్ఫెక్ట్ అవడానికి 12 సంవత్సరాలు పడుతుంది అంటండి. 12 సంవత్సరాలు కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ కోసం కంటిన్యూస్ గా చేస్తుంటే శరీరంలో అప్పుడు ఇముడుతుంది అంటారు. అంతవరకు ఆ 12 సంవత్సరాలు మనం దాన్ని ఏదో రకంగా ఇంప్రూవ్మెంట్ చేస్తూనే ఉన్నాం. సో కొన్ని ఆసనాలు చేసినా పర్వాలేదు, బేసిక్ గా చిన్న చిన్న స్పైన్ రిలేటెడ్ ఆసనాలు, తర్వాత అబ్డామినల్ రిలేటెడ్ ఆసనాస్, ఊపిరితిత్తులు ఓపెన్ అయ్యే ఆసనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ధనురాసనం ఉంటుంది. ధనురాసనం చేసినప్పుడు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. వెన్నుముక మీద వర్క్ అవుతుంది, ఊపిరితిత్తులు, గుండె మీద, రెస్పిరేటరీ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. అట్లా కొన్ని అట్లీస్ట్ ఒక 10 to 12 ఆసనాస్ బేసిక్ గా సూర్య నమస్కారాలతో పాటు, సూర్య నమస్కారాల్లో ఇంకా అన్ని ఇంక్లూడెడ్, అలా చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇన్ని ఆసనాలే చేయాలి, చేయకపోతే నాకేమన్నా ఉపయోగం రాదు అట్లా ఏం లేదని. అండ్ కొన్ని ధ్యానంకి సంబంధించిన ఆసనాలు ఉంటాయి, సిద్ధాసనము, పద్మాసనము. అండ్ ఇంకోటి ఏం చెప్తారంటే యోగంలో ఎవరైతే పద్మాసనం అంటే కమలాసనం చేస్తారో జీవితంలో కష్టాలు ఉండవని. సో రోజు ఆసనానికి వచ్చేపు కూర్చుంటే కూడా ధ్యానం స్థితిలోకి వెళ్తాం మనం. ఓకే, నేను ఒక 1 month బ్యాక్ ఒక హిమాలయ నుంచి ఎవరో బాబా వచ్చారు, క్రియా యోగా చెప్తున్నారు. ఒక చాలా ఇయర్స్ నుంచి క్రియా యోగా చెప్తున్నారంటే మా ఫ్రెండ్ నేను వెళ్ళామన్నమాట. సో క్రియా యోగా అంటే ఫస్ట్ టైం వెళ్ళాము, మాకు అంత టు బి వెరీ ఫ్రాంక్ అంత అర్థం కాలేదు. అసలు క్రియా యోగా అనేది తర్వాత నేను తెలుసుకున్నాను, ఇట్స్ వెరీ ప్రామినెంట్ థింగ్. అసలు వాట్ ఈస్ దట్ క్రియా యోగా? అంటే చిన్నగా అర్థం చేసుకోవాలంటే క్రియ అనేది ఒక యాక్టివిటీ అండి. సో క్రియ అంటేనే ఒక ప్యూరిఫికేషన్ టెక్నిక్. సో ఇక్కడ ఈ క్రియా యోగాలో లాట్ ఆఫ్ ఐఎమ్ షూర్ యూ వుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ బెనిఫిట్స్. మీకు ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ పోతున్న కొద్దీ మీకు ఇంకా ఫలితాలు తెలుస్తుంటాయి. ఎలా అయితే నేను బిగినింగ్ లో చెప్పినట్లు నాకు ఒక 6 days ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు ఒక సుదర్శన్ క్రియను నేర్చుకున్నాక ఎలా అయితే అనిపించిందో, సో ఏ క్రియ చేసినా కూడా ఏమవుతుందంటే మనం ప్యూరిఫై అవుతుంటాం. ఏ లెవెల్లో ప్యూరిఫై అవుతుంటాం అంటే ఫస్ట్ ఫిజికల్. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను నవీన్ అంటున్నారంటే ఒక ఫిజికల్ బాడీ చూసే అంటారు. సో ఫిజికల్ బాడీ అనేది ఫస్ట్ అన్నమయ కోశం అంటాం. సో అది ప్యూరిఫై అవుతుంది. మెల్లగా డీపర్ లేయర్స్ అన్ని, సటిల్ లేయర్స్ అన్ని కూడా ప్యూరిఫై అవుతుంటాయి. సో క్రియా యోగం అనేది వెరీ ప్రామినెంట్, వెరీ డీపెస్ట్ అండ్ ద ఓల్డెస్ట్ టెక్నిక్. ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ ఆర్ ప్రాక్టీసింగ్. అండ్ దీని గురించి మన రజనీకాంత్ గారు కూడా మాట్లాడారు, ఆయన రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ హిమాలయస్ లోకి వెళ్ళి. సో yes, of course it is very effective and very deeper level of practice. But yeah, I think very fortunate that you've got a master who can teach you that. So yeah. Sir, yoga అనేది అంటే ఇప్పుడు జిమ్, కాలస్థెటిక్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వేరే వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. యోగా మేక్స్ యువర్ బాడీ ఫ్లెక్సిబుల్. ఇట్ మేక్స్ యువర్ మైండ్ ఫ్లెక్సిబుల్. రైట్. ఇట్ మేక్స్ యువర్ బ్రెత్ ఫ్లెక్సిబుల్. ఎగ్జాక్ట్లీ. Yes, this is what elements. Three elements. Yeah. అంటే మనం రోజు ఒక 8 hours కూర్చుంటాము.
లేదా డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు. అంటే ఒకటే స్టాటిక్ పోజ్ లో మనం ఎన్నో లాంగ్ అవర్స్ లో ఉన్నప్పుడు ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ 15-20 minutes మార్నింగ్, 15-20 minutes ఈవినింగ్ చేయడం వల్ల, అంటే మీరు యోగా ఆసనాలు కానీ మన మెడిటేషన్స్ కానీ చేయడం వల్ల ఆల్ దీస్ 3 becomes ఫ్లెక్సిబుల్. రైట్. సో ఇందాక అనుకున్నట్టు మనము ఇట్ ఈస్ లైక్ గోయింగ్ డీపర్ అండి, మనతోటి మనం కనెక్ట్ అవుతూ హయ్యర్ సెల్ఫ్. ఒక చిన్న డెఫినేషన్ ఆఫ్ యోగా అంటేనే యూనియన్, మనతోటి మనం కనెక్ట్ అవుతూ హయ్యర్ దాంతో కనెక్ట్ అవుతాం. సో ఇందులో మీకు చూస్తే లైక్ యాక్చువల్గా ఇట్స్ నాట్ ఎ కంపారిజన్, బట్ దేర్ ఆర్ మెనీ ప్రాక్టీసెస్ ఉన్నాయి కాబట్టి ఒక కాన్సెప్ట్ అనేది వస్తుంది. నేనైతే ఏం చెప్తానంటే సింపుల్గా మీరు ఎన్నైనా చెప్పండి, ఎనీ ఫార్మ్ ఆఫ్ ప్రాక్టీస్ చెప్పండి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పార్ట్ ఆఫ్ యోగా. ఓకే. సో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఎప్పుడైతే బ్యాక్ ఏక్ అని చెప్పానో, నాకు కొన్ని ఫిజియోథెరపీ చేసుకుంటున్నప్పుడు నాకు కొన్ని స్ట్రెచెస్ నేర్పించారు. నేను తర్వాత యోగా నేర్చుకున్నాక అవన్నీ కూడా ఆసనాలే. సో అప్పటికంటే నేను ఆసనాలు నేర్చుకునేటప్పుడు ఒక యోగా ఫామ్ లో బ్రెత్ తోటి అవేర్నెస్ తోటి చేస్తే నాకు తొందరగా ఫలితాలు ఎక్కువ వచ్చాయి. సో యోగా అనేది అసలు మన హ్యూమన్ సివిలైజేషన్ కంటే ముందు నుంచి స్టార్ట్ అయిందండి. ఋగ్వేదాలో ఫస్ట్ టర్మ్ యోగా మెన్షన్ చేసి ఉంటుంది, అక్కడి నుంచి అలా అలా డెవలప్ అవుతూ. సో ఈ రోజు మీరు ఎన్ని ఫార్మ్స్ తీసుకున్నా కూడా అదంతా కూడా ఏంటంటే ఇట్ ఈస్ సమ్వేర్ కమింగ్ ఇన్సైడ్ ది యోగా పాత్. So it is like you mentioned, working on the body and breath, consciousness, subconscious level. So many subtle layers of you. Yeah. So it is not a comparison. మిగతావన్నీ ఇంకోటి ఏంటంటే ఎక్స్టర్నల్ జర్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ఉందనుకోండి, మనం ఏం చేస్తుంటామంటే విల్ హ్యావ్ టు యూజ్ సంథింగ్, ఒక వెయిట్ లిఫ్ట్ కానో లేకపోతే ఇంకోటనో, దాంట్లో తెలియకుండా మనం ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి చాలా ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. యోగాలో ఎక్కడ కూడా ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ ఉండదండి. మొత్తం ఎంతసేపు మీరు యోగాకి వెళ్తే ఒక ఆసన చేసినా, ఒక ప్రాణాయామం చేసినా, మెడిటేషన్ చేసినా, ఓన్లీ లోపలికి ప్రయాణం. సో అది మోస్ట్ సేఫెస్ట్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఓకే. అండ్ మీరు మీ స్టోరీ చదివినప్పుడు కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ శ్రీశ్రీ గారి ఇంపాక్ట్ అనేది ఇట్ హెస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యూ. అండ్ నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా చాలా మంది హ్యాపీనెస్ ప్రోగ్రామ్కి వెరీ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. ఎవ్రీ 3-4 monthsకి ఒకసారి వీకెండ్లో 2-3 days హ్యాపీనెస్ ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తూ ఉంటారు. అండ్ దే ఫీల్ వెరీ రెజ్యువినేటెడ్. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్సైడ్ దట్? అసలు ఏంటి హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అంటే? యా, హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనేది ఇస్ అ వెరీ వండర్ఫుల్, మీరు అన్నట్టు ఇట్స్ లైక్ అ వెరీ రిఫ్రెషింగ్ యాక్టివిటీ అండి. అంటే మిమ్మల్ని మీరు డిస్కనెక్ట్ అయ్యి, అంటే చుట్టువాటితో డిస్కనెక్ట్ అయ్యి రీక్రియేట్ అయ్యి బయటకు వస్తాం. సో ఇందులో ఏంటంటే కొన్ని ఒక క్రియా ప్రాక్టీస్ ఉంటుంది, తర్వాత బ్యూటిఫుల్ లైఫ్ సూత్రాస్ ఉంటాయండి. ఎందుకంటే మనం ఎంత సాధన చేసినా ఒక్కొక్కసారి జ్ఞానం అనేది ఇప్పుడు ఓ మనిషి నీళ్ళల్లో డ్రౌన్ అయిపోతున్నారు అనుకోండి, ఒక చిన్న తాడు కూడా బయటికి తీసుకురాగలదు. ఆ లిటిల్ సపోర్ట్ పట్టుకోగలిగితే వీ కెన్ సేవ్ అవర్ సెల్ఫ్. ఈ జ్ఞానం, నాలెడ్జ్ పాయింట్స్ ఏదైతే డిస్కస్ చేస్తారు ఈ కోర్స్లో, దే ఆర్ లైక్ దట్ థ్రెడ్ విచ్ కెన్ టేక్ యూ అవుట్ ఆఫ్ దట్ లైఫ్లో మనం ఎప్పుడన్నా కష్ట పరిస్థితిలో వస్తే మనం బయటపడేయటానికి. అలానే కొన్ని బ్యూటిఫుల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఐ థింక్ వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. ఐ కెనాట్ షేర్ ద టెక్నిక్ యాజ్ సచ్, బట్ డెఫినెట్లీ ది ఎక్స్పీరియన్సెస్ ఆర్ వండర్ఫుల్. ఒక బ్యూటిఫుల్ గా వెరీ ఇంటరాక్టివ్ సెషన్ అండి. 3 days ప్రోగ్రామ్ ఉంటుంది, 6 days ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో కొన్ని ప్రక్రియలు అయితే కంపల్సరీగా మీరు అది చేసినప్పుడు అసలు వావ్, నాకు గనక ఈ టెక్నిక్ ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ తెలుసుంటే మేబీ నా లైఫ్ పొజిషన్ ఈరోజు వేరేగా ఉండేది కదా అని నేను అనుకున్నాను. నేను విన్నాను కూడా చాలా మంది అంటున్నప్పుడు. సో ఎస్, ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ అగైన్ బాడీ, బ్రెత్, కాన్షియస్నెస్, working on them, also getting along with the society. So you'll start loving everybody. So there is no difference. Na first program అయిపోయిన తర్వాత I could speak to someone who I used to hesitate very easily. So all those get melted out. So I think you asked a very right question. One should definitely experience this happiness program. So IT కెరీర్ మీ యోగాకి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను అడగలేను, బట్ మీ బిజినెస్కి ఎలా ఉపయోగపడింది? ఇక్కడ ఐటీ కెరీర్ అనేది ఎంతో కొంత ఈరోజు లైక్ ఐ విల్ బి లిటిల్ ఫాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజికల్ యూజ్, ఆ హెల్ప్ ఉందండి. ఇక్కడ ఇంకోటి చూస్తే ఏంటంటే మనకి నవయోగాలో ఇప్పుడు వరకు 6 years అవుతుంది మనం స్టార్ట్ అయ్యి.
We have not done it as a business activity. Rather, we try to balance both. Even Gurudev also speaks about, like, we can't service with an empty bowl. So likewise, we try and balance and manage. Never so far it is done as a business activity, and at times situation is where I backfill with so many things to have this activity run. ఓకే. Too much business element అయితే తీసుకురాలేదు. So far we have been able to protect that and very consciously doing it. Yes, some decisions నాకు ఈజీ అవుతాయి, ఎందుకంటే 21 years of experience, although struggle was there in the IT, but then it also gave me good exposure and experience interacting with multinational company clients. So for me it becomes easy for people to make them convinced that they can do practice of yoga. సో ఎవరైనా మాట్లాడితే నాతోటి డెఫినెట్లీ దే విల్ సిట్ ఫర్ ప్రాక్టీస్, అండ్ దట్ మచ్ ఐ కెన్ గ్యారంటీ. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే. అండ్ సార్ ఇప్పుడు వేరే ఏ బిజినెస్ అన్న తీసుకుందాము, నా దగ్గర మనీ ఉంది, ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, నాకు దాని గురించి అసలు జీరో అవేర్నెస్, బట్ ఐ హ్యావ్ ఎనఫ్ మనీ. ఓకే, సో నేను హైర్ చేసుకుంటాను, ఐ విల్ గివ్ దెమ్ ఇన్స్ట్రక్షన్స్, మేనేజ్, అలా హైర్ చేసుకుంటాను. బట్ యోగా ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ యు ఆర్ టూ డీప్లీ కనెక్టెడ్. అంటే మీకు దానికి ఉన్న కనెక్షన్ వల్ల సర్వీస్గా మీరు ఇది స్టార్ట్ చేశారు, అండ్ మీకున్న వాల్యూస్, మీకున్న విజన్, ఇవన్నీ ఇన్ని బ్రాంచెస్ మేనేజ్ చేస్తూ అందులో ఉన్న టీచర్స్కి వాళ్ళందరికీ ఎలా ఇండ్యూస్ చేస్తారు? ఎందుకంటే టు బి వెరీ ఫ్రాంక్, మీరు క్లాస్ చెప్తున్నారంటే 100 మంది వస్తారు అంటే, వేరే ఎవరో చెప్తున్నారంటే డెఫినెట్లీ ద వాల్యూమ్ విల్ కమ్ డౌన్. బట్ హౌ డు యూ ఎన్ష్యూర్ దట్ మీ ఎనర్జీ, మీరు క్యారీ చేస్తున్న ఎనర్జీయే మీ అన్ని బ్రాంచెస్లో టీచర్స్ కూడా క్యారీ చేస్తారని హౌ డు యూ మేనేజ్ దట్? సో ఇక్కడ ఒకటేంటంటే అండి, మనం ఎంత సైలెన్స్ ఉంటే అంత కనెక్టెడ్లో ఉంటాం. మై టూల్, మై టెక్నిక్, ఐ థింక్ ఐ టెల్ ఓపెన్లీ, ఈజ్ మెడిటేషన్. సో ఏదన్నా మనం సటిల్గా ఇప్పుడు ఇంతమందికి ఎనర్జీ పాస్ చేయాలంటే, ఇఫ్ ఐ బీ సైలెంట్, ఇఫ్ ఐ మెడిటేట్, ఐ కెన్ పాస్ ఆన్. మనము ధ్యానం అనేది ఎంత స్ట్రెంగ్త్ అంటే మనం అడగవసరం లేదండి. మనం కావాలనుకుంది మనం కావాలనుకోకముందే జరిగి మన ముందు ఉంటుంది. ఓకే. సో దిస్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ వన్ వే, వెరీ ఈజీ ఆన్ ది అదర్ సైడ్. సో అది ధ్యానం చేసేవాళ్ళు, ఐ థింక్ దే అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అయితే ఇక్కడ మాకు ఉంటాయండి చిన్న చిన్న గ్యాదరింగ్స్ ఉంటుంటాయి, లైక్ వీ ఆల్సో మీట్ అండ్ ఐ ట్రై అండ్ కనెక్ట్ విత్ స్టూడెంట్స్. నేను తిరుగుతూ ఉంటాను, నేను ఒక తిరిగే పక్షిని. సో అట్లా రోజు మల్టిపుల్ సెంటర్స్కి వెళ్తుంటాను, వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తుంటాను, లైక్ నాతోటి కూడా మాట్లాడిస్తుంటారు. ఎవరైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, సార్ ఇట్లా ఉంది, కాంప్లికేటెడ్గా ఏం చేయాలి? సో ఐ గైడ్ ద టీచర్స్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ట్రైన్డ్ విత్ అస్. సో ఒక 2 months మన దగ్గర యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళకి డెలిజెంట్ గా మనకు ఒక అప్రూవ్డ్ సిలబస్ తోటి ట్రైన్ చేస్తాము. చేసినప్పుడు ఆబ్వియస్లీ మన యొక్క విజన్, థాట్ ప్రాసెస్ ఏది ఉంటుందో వాళ్ళకి ఆ 2 months లో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయినాక దెన్ దే క్యారీ ఇట్ ఫార్వర్డ్. So once in a while we have our own meetings and our own practices. We all meditate together. So what I believe, I think is, the more we meditate, all these minds, like when I'm meditating, I'm connecting with myself. So when we all together meditate, right, all these minds are withdrawn and they are coming close. So that vision spreads in a great silence. సో ఇక్కడ మనం ఎంత అగ్రెసివ్గా ఉంటే అంత లాస్ అవుతుంటాం. దట్స్ మై ఎక్స్పీరియన్స్. కూర్చొని లేదు నాకు ఈరోజు కావాల్సింది అన్నాం అనుకోండి, దొరకదు. యోగా అనేది ఎట్లానంటే, ఆర్ రాదర్ ఆధ్యాత్మిక మార్గం అనేది మనం పరిగెడుతుంటే మనం పరిగెత్తిస్తుంటది. మనం ఎప్పుడైతే సైలెంట్ కూర్చొని మన ధ్యాన స్థితిలో, మన సాధన స్థితిలో మనం ఉంటామో, ఎవ్రీథింగ్ విల్ టేక్ ఎ యూ టర్న్ అండ్ కమ్ బ్యాక్ టు యూ. సో దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. అండ్ సార్, యోగా హ్యాస్ నో కనెక్షన్ టు రిలీజియన్. అబ్సల్యూట్లీ. ఓకే, బట్ స్టిల్ చాలా మంది అంటే యోగా ఈజ్ సంథింగ్ ఫర్ హిందూస్. చాలా దగ్గర విన్నాను నేను, అది వెరీ కామన్గా వినేవాడంటే యోగా ఈజ్ సంథింగ్ ఫర్ హిందూస్ అంటారు. అసలు ఆ థాట్ని మనం ఎలా బ్రేక్ చేయగలం? సింపుల్ అండి. ఇందులో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, one connects it to certain practice, but then I ask anybody, is any difference between the air you breathe and air I breathe? So the blood is the same and one has the same blood groups, right? So thought processes are the same. So as human beings, we are designed the same way, right? So there is absolutely nothing related to
and no change. So all that we are doing in the practice of yoga is only to be aware of the self, only to be connected with yourself and connect with the higher self. So higher self అనేది మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో అనుకోవచ్చు. అది ఎలా ఉన్నా మీరు ఎక్కడ అనుకున్నా కనెక్షన్ అనేది మీకు తగ్గట్టుగా మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ మన సెల్ఫ్ డీప్ కనెక్షన్ అంత వరకు ఎవరికి చూసినా 2 legs ఉంటాయి, 2 hands ఉంటాయి, 2 nostrils ఉంటాయి. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ బియాండ్ దిస్. సో ఇట్ ఈస్ ఆల్ వన్ అండ్ ద సేమ్. Breathing same, meditation same, yoga nidra same, right? So I don't see a major difference for anybody. So yoga anedi definitely is a union concept, and in fact it will bring people in together despite having ఇప్పుడు మీ థాట్ ప్రాసెస్ వేరు ఉండొచ్చు, నా థాట్ ప్రాసెస్ వేరు ఉండొచ్చు. యోగా అనేది ఎంత మంచి ప్రక్రియ అంటే మీ థాట్ ప్రాసెస్ వేరున్నా కూడా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయగలను. ఓహో, ఇందులో నుంచి కూడా ఈ విధానం ఉంది, ఆ గౌరవిస్తూ అవతల వేరే థాట్ ప్రాసెస్ ని కూడా యాక్సెప్ట్ చేయటం అనేది ఈజ్ నాట్ ఈజీ. ఆ యోగాలో అంత గొప్పతనం కూడా వస్తుందండి మనిషికి. ఐ థింక్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు రిలీజియన్. సో ఇప్పుడు మీరు అంటే మనకి యోగా గురించి చెప్పారు, మెడిటేషన్ గురించి చెప్పారు, సౌండ్ హీలింగ్ గురించి అది కూడా నేను వెరీ రీసెంట్ ఒక 1-2 years నుంచి నేను వింటున్నది. సౌండ్ హీలింగ్ బౌల్స్ ఉంటాయి, దే ప్రొడ్యూస్ డిఫరెంట్ రిథమిక్ సౌండ్స్. సో సౌండ్ హీలింగ్ గురించి చెప్తారా? డెఫినెట్లీ. సౌండ్ హీలింగ్ అంటే నాద యోగం అని మనకి ఒక యోగాలో మంచి లైక్ దెర్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగా. నాద యోగం అనేది వెరీ ఓల్డెస్ట్ టెక్నిక్ అండి. సింపుల్ గా నాద యోగం అంటే ఏంటంటే మన ప్రకృతిలో వచ్చే శబ్దాలని మనం ఒక రిథమికల్ గా కన్వర్ట్ చేసుకుంటూ ఏ శబ్దమైనా ఏ మూమెంట్ అయినా యూనివర్స్ లో ఇట్ జనరేట్స్ అ వైబ్రేషన్ ఆఫ్ ఓంకార అండి. మనం ఎప్పుడైతే ఒక మంచి ధ్యాన స్థితిలోకి వెళ్ళి ప్రకృతితో కనెక్ట్ అవుతామో ఆ శబ్దాలన్నీ కూడా మనకు ఒక ఓంకార రూపంలో వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ లో అంత ఫెసిలిటీ లేదు మనకి, అంత యొక్క డీప్ సాధనకి మనం వెళ్ళలేం. ఎక్కడో అన్ని వదిలేసి అడవిలో కూర్చుంటే తప్ప. కానీ మనకున్న సంసారిక్ లైఫ్ లో ఇట్ ఈస్ యోగా డజంట్ రికమెండ్ ఇట్. సో దానికి ఏమైందంటే మీరు అన్నట్టు టిబేటియన్ బౌల్స్ తోటి ఇట్ బికమ్స్ ఈజీ. సో ఈ బౌల్స్ ఏం చేస్తాయంటే మీరు స్ట్రైక్ చేసినప్పుడు ఇట్ సెట్స్ అ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మన బ్రెయిన్ కి రీచ్ అవుతుంటుందో ఆ బ్రెయిన్ కి రీచ్ అయినప్పుడు మన లోపల నర్వస్ సిస్టమ్ ఓపెన్ అయ్యి కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కమ్యూనికేషన్ కానీ ఆ ఫ్రీక్వెన్సీ కానీ పర్క్యులేట్ అయ్యి సెల్ లెవెల్ వరకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ ఫిజికల్ హీలింగ్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. అందుకనే మీరు అన్నట్టు 1-2 years లో బాగా ఫేమస్ అయింది. అండ్ వెస్ట్ లో ఎక్కువ ప్రాక్టీస్ కూడా ఉందండి సౌండ్ హీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో కొన్ని హాస్పిటల్స్ కూడా డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తారు. సో డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తూ పేషెంట్స్ కి సౌండ్ హీలింగ్ ఇస్తుంటారు. సౌండ్ హీలింగ్ తో అంటే ఇట్స్ స్టిల్ ఇన్ ద రీసెర్చ్. సౌండ్ హీలింగ్ తో క్యాన్సర్ సెల్స్ ని కూడా ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో యూ కెన్ ఈవెన్ టార్గెట్ పర్టికులర్ క్యాన్సర్ సెల్స్, అంటే నెగిటివ్ బ్యాడ్ సెల్స్ ని టార్గెట్ చేసి యూ కెన్ కిల్ దెమ్, యూ కెన్ క్యూర్ దెమ్ అన్నది కూడా. అంటే ఇవేంటంటే ఎవరో ర్యాండమ్ గా వచ్చి చెప్పారు అనుకోండి సౌండ్ తో ఏంటి అనుకుంటారు, బట్ దాని వెనకాల ఉన్న సైన్స్ అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఓకే మీరు డీటెయిల్ గా చెప్పినప్పుడు ఇట్ బికమ్స్ వెరీ కనెక్టెడ్ అన్నమాట. ఇట్ యాక్టివేట్స్ సర్టెన్ సెల్స్ ఇన్ ద బాడీ అండ్ yes of course there may be so many debates but yes practical ga there are people who got experienced to be better from the conditions that you mentioned. అంటే బేసిక్ గా చెప్పాలంటే ఇప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ విన్నాం అనుకోండి పీస్ఫుల్ గా ఉంటుంది, రాక్ పాప్ మ్యూజిక్ విన్నాం అనుకోండి బాడీ ఒకలా షేక్ అవుతుంటుంది. అండ్ సార్ ఇది ఈ రెక్కినో హీలర్ గురించి ఏంటంటే నేను దాని గురించి నాకు ట్రై చేశాను బట్ ఐ కుడెంట్ అండర్స్టాండ్. రెక్కెనో అనేది ఇట్స్ దీన్ని జపనీస్ ఆయుర్వేద అంటారండి. ఇది కూడా నేను మా గురువు గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లోనే నేర్చుకున్నాను. దీని ఎక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ అయిందంటే మాస్టర్ యుగేన్ అని జపాన్ లో స్టార్ట్ చేశారు. ఆయన ఇప్పుడు లైక్ హీ లెఫ్ట్ హిస్ బాడీ. జరిగినప్పుడు ఈయన నుంచి ఆయన సుదర్శన్ క్రియ ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఆయన నుంచి రెక్కెనో అనేది హీ గాట్ టు అండర్స్టాండ్ అండ్ హియర్ అబౌట్ ఇట్. సో హీ లైక్ ద కాన్సెప్ట్ అండ్ హీ లైక్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ అండ్ హీ సెడ్ ఇట్ షుడ్ బి స్ప్రెడింగ్ టు సో మెనీ పీపుల్. ఇది ఎక్కడి నుంచి రూట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే బుద్ధాస్ టైం నుంచి స్టార్ట్ అయిందండి. హీ కాల్డ్ హిజ్ డిసైపుల్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ బోధిసత్వాస్. వాళ్ళని పిలిచి ఆయన ఏం చెప్తారంటే నాట్ ఓన్లీ యువర్ హ్యాండ్స్,
ఈవెన్ యువర్ ఫీట్ ఆర్ గోల్డెన్ ఫీట్ నౌ. wherever you step in, that place will be prosperous. సో అలా మనం ఏం చేస్తామంటే రెక్కెనర్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. లైక్ దే ఆర్ నాట్ అక్యూప్రెషర్ కాదు, కానీ బట్ దేర్ ఆర్ డిఫరెంట్ పాయింట్స్ లైక్ ఎనర్జీ ఛానల్స్ని. సో వీ యాక్టివేట్ ఇట్ త్రూ దిస్ రెక్కెనో హీలింగ్ టెక్నిక్. సో రెక్కెనో అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ షేరింగ్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఓకే. సో అన్ని హీలింగ్స్ ప్రాసెస్ లో ఏంటంటే ఓన్లీ గివింగ్. రెకెనో హీలింగ్ లో డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ బోత్ గివింగ్ అండ్ టేకింగ్. ఓకే. సో ఇక్కడ రెకెనో ప్రాక్టీస్ చేసినప్పుడు మోర్ దెన్ ద రిసీవర్, గివర్ గెట్స్ మోర్ బెనిఫిట్. ఓకే. సో అందుకని మనకి శ్రీ యోగాలో, శ్రీ తత్వాలో దే ఎంకరేజ్ రెకెనో. ఐ హావ్ హర్డ్ వన్ హూ ఆర్ గివింగ్ రెకెనో ఆర్ డయాబెటీస్ తగ్గిపోయిందని, లేదా బ్యాక్ ఏక్ తగ్గిపోయిందని, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, బీపీ, హైపర్ టెన్షన్స్ అట్లా. సో గివర్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్. ఓకే, నైస్. అంటే ఇప్పుడు మనకి మెడిటేషన్, యోగాసనాస్, సౌండ్ హీలింగ్, రెకెనో హీలింగ్, సో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ అండ్ ఇవన్నీ కంబైన్ చేసి కెన్ యూ డిజైన్ ఎ కోర్స్? Yes. So majorly all of them happen mana yoga teacher training lo. Okay. Although it is not necessary, Rekkeno teaching cheyamandi, but we will certain times experience istam. Endukante I am not officially a trainer to train someone. Okay. Even for that matter, though I am trained to train someone on sound healing, but we give them the experience. Okay. Very soon I think we'll start in Hyderabad sound healing courses kuda. యోగా టీచర్ ట్రైనింగ్ అంటే ఎట్లాగో ఇట్ ఈస్ బీన్ అప్రూవ్డ్ బై యోగా లైన్. సో దట్ ఫెసిలిటీస్ ఎనీవే. సార్ ఇప్పుడు మీ సెంటర్స్ అన్ని మనకి ఇట్ సైడ్ ఉన్నాయి, గచ్చిబౌలి, కొండాపూర్, కేపీహెచ్బి ఉన్నాయి. ద అదర్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, అట్ సైడ్ మౌలాలి, అట్ సైడ్ వై ఆర్ అంటే కంపారిటివ్లీ లెక్స్ యోగా సెంటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఐటీ సెక్టర్ ఉంది, జనాల దగ్గర మనీ ఉన్నాయనా, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయనా, అవేర్నెస్ ఉందనా, వాట్ ఈస్ ద రీజన్? యాక్చువల్లీ దీనికి ఏం ప్లానింగ్ లేదండి. ఓకే. సో ఈవెన్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కేపీహెచ్పి అని అనుకోలేదు అసలు. మనకు ఒక తెలిసిన ప్లేస్ ఉంటే, ఒక ఓనర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ చేసినప్పుడు హీ సెడ్ ఓకే ప్లీజ్ టేక్ ద ప్లేస్. సో కొత్త బిల్డింగ్ లో ప్లేస్ అలా ఎప్పుడు కూడా ఇక్కడే పెట్టాలని ఇంతవరకు ప్లాన్ చేయలేదండి. నాకు ఒకటే ఒక ఇదేముండేదంటే ఓపెన్ ఏరియాని మంచి ఒక యోగా విలేజ్ లా కన్వర్ట్ చేయాలని. సో ఒకసారి చిలుకూరులో ట్రై చేసాము, తర్వాత కోవిడ్ వచ్చింది. సో వీ హ్యాడ్ టు విత్డ్రా బికాస్ ఆఫ్ లాక్డౌన్ అండ్ ఆల్. ఇప్పుడు మళ్ళీ మాతృశ్రీ నగర్ లో మనం ఒక 300 yards ఓపెన్ ఏరియా తీసుకొని దాన్ని మంచిగా 4 sides ఓపెన్ ఉంటుంది, సన్ రైజ్ ఉంటుంది. ఇప్పుడున్న విటమిన్ డి డెఫిషియన్సీ కానీ వీటికి అంతా కూడా మంచిగా ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ తోటి వెళ్ళాము. బట్ మిగతా ఏవి కూడా ఇట్ వాజ్ ఆల్ అన్ప్లాన్డ్ అండి. నెవర్ ఈ ప్లేస్ లో మనకు ఉండాలి అని ప్లాన్ చేసింది కాదు. కొన్ని ఎలా వచ్చాయంటే మా యొక్క స్టూడెంట్స్ సంకల్ప బలంతో కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేపీహెచ్పిలో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు బాచ్పల్లిలో ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయారు అనుకోండి. మన దగ్గర ఆన్లైన్ ఉన్నా కూడా వాళ్ళు అనేవాళ్ళు, సార్ ఆన్లైన్ కొంచెం అంటే ఆఫ్లైన్ అంతా ఓకే బాగుంది కానీ బట్ క్లాస్కి వచ్చినప్పుడు 10 మంది తోటి మాట్లాడితే బాగుందని. వాళ్ళు ఏమడిగారంటే ఒకసారి బాచ్పల్లిలో కూడా ఓపెన్ చేయొచ్చు కదండి అని. మీరు నంబర్ అండి, విదిన్ 1 month లో అక్కడ సెంటర్ వచ్చింది. వాళ్ళ యొక్క లోపల సంకల్ప బలం కూడా కొన్నిసార్లు మనతో చేపించింది. అండ్ ఆఫ్ కోర్స్ సిటీలో కూడా దేర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్. దట్స్ వై వీఆర్ నౌ ఓపెనింగ్ ద ఫ్రాంచైజీస్. అట్ సైడ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి సెటప్ చేసుకొని మన యొక్క మోడల్ ఇంప్లిమెంట్ చేసుకుందామంటే వీఆర్ ఓపెన్ ఫర్ దట్. ఇప్పుడు మీరు మాట్లాడిన 2 things సార్. ఒకటి డెఫిషియన్సీస్. ఈ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అనేది వెరీ కామన్. ఒక బ్లడ్ టెస్ట్ తీస్తే 8-10 parameters లో more than 60-70% డెఫిషియన్సీస్ ఉంటాయి. దానికి 2 reasons యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఒకటి మన ఫ్రూట్స్ లోని, వెజిటబుల్స్ లోని బేసిక్ గా పోషక విలువలు తగ్గుతున్నాయి. సెకండ్ థింగ్, ద బాడీ ఈస్ నాట్ ఏబుల్ టు అబ్జార్బ్ దెమ్. సో ఫస్ట్ థింగ్ ఆర్గానిక్ అని అవన్నీ వస్తున్నాయి. సెకండ్ థింగ్, హౌ ఇట్ కెన్ బి సాల్వ్డ్ అంటే బాడీ ఈ తక్కువ న్యూట్రిషన్స్ ఉన్నా సరే హౌ కెన్ యూ ఎన్ష్యూర్ దట్ ద బాడీ అబ్జార్బ్స్ ఆల్ ఆఫ్ దెమ్? రైట్ అండి. ఇందులో మేజర్ గా మనం మిస్ అయిపోదు ఈ రోజుల్లో రెస్ట్ మర్చిపోతున్నాం. ఒక మనిషి రెస్ట్ తీసుకోవడం అనేది మర్చిపోతున్నారు అసలు. మనకి స్లీప్ సైకిల్స్ పడిపోయాయి. 7 to 8 hours స్లీపింగ్ ఉండాలనుకున్నది ఇప్పుడు ఐ నో పీపుల్ ఈవెన్ స్లీపింగ్ ఫర్ 2-3 hours. అది ఏదైనా కావచ్చు, జాబ్ విధానం కావచ్చు, లేదా స్ట్రెస్ కావచ్చు, ఏదైనా. ఎప్పుడైతే మనం ప్రకృతితోటి కనెక్ట్ ఉంటామో 70% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. ఓకే. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కి మంచి రెస్ట్ ఇచ్చుకుంటూ
ఎప్పుడైతే మనం దాన్ని యాక్టివేట్ గా ఉంచుతామో, ఎందుకంటే ఆ ఫంక్షనాలిటీ అనేది ఒకటే కొన్ని టైమ్స్ లో జరుగుతుందండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మంచి వాల్యూడ్ ఫుడ్ ఉండొచ్చు, బట్ లేట్ నైట్ తింటే అది వర్క్ అవ్వదు. ఫుడ్ హ్యాస్ గుడ్ ఆల్ న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్, బట్ మన సిస్టమ్ అప్పుడు రెడీ లేదు. సో అట్లా ఇట్ ఈస్ నాట్ గుడ్ టు మిస్ ద నేచర్ సైకిల్ తోటి. అండ్ అవేర్నెస్ అండి, మీరు నేను ఒక గురువు గారిని కలిశాను, అంటే నిజంగా అదృష్టం దొరికి, ఆయన జయకృష్ణ గారు అని. ఒకప్పుడు మా గురువు గారి దగ్గర ఇద్దరు కలిసి జర్నీ చేశారు. అలా మన ఫస్ట్ KPHPలో చిన్న స్టూడియో వచ్చినప్పుడు ఆయన కొన్ని నాకు నా వైఫ్ కి కొన్ని టెక్నిక్స్ నేర్పించారండి. ఆయన గత 25 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసి గత 25 సంవత్సరాలు ఒక రూమ్ లో ఉంటూ ఎంత సాధన చేశారంటే, ఒకసారి మేము మాట్లాడుకున్న తర్వాత ఆయన అందరినీ స్వామి అంటారు. స్వామి, నేను 20 సంవత్సరాలు చేసిన సాధన ఎవరికి చెప్పకపోతే వేస్ట్ అయిపోద్దని ఈ టాట్ us ఫ్యూ టెక్నిక్స్. అందులో ద బేసిక్ వన్ అండి, అసలు ఫస్ట్ భోజనం చేయాలనేది ఎంత విధానం రాసిందంటే సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ప్రూవెన్. కొంచెం కూర్చొని నములుతూ మెల్లగా లైక్ దాని మీద అవేర్నెస్ తోటి, ఒక కృతజ్ఞత భావంతో దానికి వండిన వాళ్ళకి లేకపోతే తయారు చేసిన వాళ్ళకి అందరికీ ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్ తోటి, దిస్ ఇట్ సెల్ఫ్ కెన్ చేంజ్ ఎ లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్సైడ్ ద బాడీ. బట్ ఇన్ ద మోడర్న్ లైఫ్ ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ అవుట్ దట్ స్కేల్. అండ్ ఇంకొకటి సార్, దీనికి రిలేటెడ్ నేను ఇది విన్నాను ఒకరి దగ్గర, ఏంటంటే ఎవరైతే ఫుడ్ కుక్ చేస్తున్నారో వాళ్ళ స్టేట్ ఆఫ్ ఎమోషన్ బట్టి కూడా తినే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ ఉంటుందండి. నేను 2015 నుంచి 2018 ఎండ్ వరకు మలేషియాలో ఉండేవాడిని. సో నేను నా ఫస్ట్ ఫ్యామిలీని తీసుకెళ్ళి, మా పాప అయితే చదువు అక్కడే స్టార్ట్ చేసింది. 1 year తర్వాత ఒకరోజు ఆగస్ట్ 15th ఎందుకో కోఇన్సిడెంటల్ గా మాకు అక్కడ హాలిడే వచ్చింది. ఇప్పుడు ఇండియాలో అంటే హాలిడే అంటే కొంచెం ఎవరి దగ్గరికి వెళ్తాము, చుట్టాలను, నైబర్స్ అని. అక్కడ ఏంటంటే ఫ్యూ ఫ్యామిలీస్ ఉండేవి మనవి. ఆ రోజు మలేషియా మనకంటే 2.5 గంటల ముందు. సో ఇక్కడ మనకి 8 o'clock ఫ్లాగ్ హాయిస్టింగ్ అవుతుందంటే అక్కడ 10:30. సో మేము ఏదో యూట్యూబ్ లో కూర్చొని ఫ్లాగ్ హాయిస్టింగ్ చూస్తున్నాం. మా పాప ఒక మిలిటరీ కలర్ క్యాప్ ఉంటే అది వేసుకొని, బ్యాగ్ వేసుకొని షీ వాజ్ గోయింగ్ అరౌండ్. ఆ మూమెంట్ లో నాకు అనిపించింది అనమాట, ఐ థింక్ మన పిల్లల్ని మనం ఒక కల్చర్ కి దూరంగా పెంచుతున్నాను. ఆగస్టు నుంచి సెప్టెంబర్ లో ఐ టుక్ ఎ డెసిషన్, ఐ సెంట్ దెమ్ బ్యాక్. అయితే వాళ్ళు ఇంటికి రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాచులర్ లైఫ్ స్టార్ట్ అయినాక ఐ హావ్ నో చాయిస్ బట్ టు గో అవుట్ సైడ్. కొన్ని స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే అండి, భోజనం చేసి వచ్చిన తర్వాత ఆ మైండ్ మీద డిఫరెంట్ ఎఫెక్ట్ ఉండేది. సో ఐ కుడ్ రిలేటెడ్ బికాస్ ఐ వాజ్ మెడిటేటింగ్. సో ఎందుకు అని నేను గమనిస్తే, ఒక డిప్రెసివ్ సాడ్ ఫీలింగ్ ఆఫ్ మీకు వడ్డించే మనిషి నవ్వుకుంటాను ఉంటారు, ప్లేస్ బాగుంటుంది, బ్యూటిఫుల్ గా డెకరేటెడ్ ఉంటుంది, బట్ ఆ ఎఫెక్ట్ మీ మీద ఒక 4-5 రోజులు ఉంటుంది. సో నేనేం చేశానంటే, ఆ హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ తెలుగు వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు, హిందీ వాళ్ళు, వాళ్ళతో ఇంటరాక్ట్ చేసేవాడిని. మీరు అంటే ఈ మైండ్ అనేది ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈ ఎలా ఉంటదంటే, ఒక ఫారెన్ బార్డర్ క్రాస్ అయిన తర్వాత దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ దట్ కమ్ ఇన్ టు పిక్చర్. ఒక బిజినెస్ ఓనర్ కి అబ్బా నా దగ్గర నుంచి వెళ్ళిపోతే మనిషి దొరకడేమో అన్న భయంతో వాళ్ళు వెళ్ళంగానే వాళ్ళ పాస్పోర్ట్ తీసి పెట్టుకునేవాళ్ళు. సో పెట్టుకునేటప్పుడు దే కెనాట్ కమ్ బ్యాక్. సో దే హ్యావ్ దట్ ఫీలింగ్, అన్విల్లింగ్ గా వర్క్ చేస్తున్నారు. సో అది మన మీద ఆ ఫుడ్ లో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే మనిషి ఎంత నవ్వుకుంటున్నా కూడా డెఫినెట్లీ వన్ మైండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది అదర్ మైండ్ అండ్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్. అందుకనే మనకి ఈ కాన్సెప్ట్ కూడా ఉంది, వంటి చేతి వంట అంటారు. అంటే ఇంట్లో ఒక డెసిగ్నేటెడ్ ఎల్డర్లీ పర్సన్ ఉంటారండి వంట చేసేవాళ్ళు, మిగతా వాళ్ళంతా సపోర్టివ్ సిస్టమ్ అన్నమాట. సో ఒక చాంటింగ్ నడుస్తూనో లేదా పూజ జరిగినాకో అలా మనకి వంట జరిగేది. సో డెఫినెట్లీ మైండ్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫుడ్. మా మదర్ చెప్తూ ఉంటారంటే, లేచి స్నానం చేసి పూజ అయిన తర్వాతే నువ్వు వంట స్టార్ట్ చేయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో అట్లీస్ట్ నీకు పూజ చేసావంటే నీ మైండ్ కొంచెం రిలాక్సేషన్ మోడ్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత వంట చేయనేవారు. అప్పుడు అర్థం కాలేదు, బట్ రీసెంట్లీ నేను అది దాని సైంటిఫిక్ స్టడీ చూసిన తర్వాత రియల్లీ షాక్డ్ అనమాట. చెప్పినప్పుడు ఎవరు నమ్మబుద్ధి అవ్వదు. సో ఇప్పుడు యోగా అనేది మీ పర్సనల్ గ్రోత్ కి ఎలా ఉపయోగపడింది?
Lot of change in me. Like I am not what I am 15 years back. ఓకే. I think my parents కానీ లేదా my friends కానీ my sister, maybe even my wife would have been a best witness to Okay. this. And my anger level were uncontrollable. What used to trigger my anger is my hunger. So today I think and నన్ను నేను చూసుకుంటే ఒక 15-20 years బ్యాక్ ఈ రోజుకి ఈజ్ ఇట్ ద సేమ్ పర్సన్. కొన్ని ఫొటోస్ ఇప్పుడు మనకి అవి ఉంటాయి కదండి, ఏలో చూస్తే దే డోంట్ రికగ్నైజ్ మీ యాజ్ ఐఎమ్. సో కొన్ని పాత ఫొటోస్ ఎప్పుడైనా అప్లోడ్ చేస్తే దే రిజెక్ట్ అనమాట. సో అంత మార్పు ఉంది. అంటే చిన్న ఎగ్జాంపుల్, బెస్ట్ వే టు కనెక్ట్ ఇట్, పర్సనల్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ చేంజ్డ్ ఎ లాట్ అండి. అండ్ ఐ ఎకో దిస్ ప్రాక్టీస్ బికాజ్ చిన్న యాంగర్ అవ్వచ్చు, అది ఎంత మార్పు తీసుకొచ్చిందంటే ఆ సేమ్ ఎనర్జీని ఐ లుక్ ఫ్రమ్ ది అదర్ సైడ్. ఇప్పటికీ వస్తుంది, కాకపోతే ఏంటంటే ఐఎమ్ అవేర్. ఆఫ్ లేట్ ఐఎమ్ అవేర్ ఈవెన్ బిఫోర్ ఇట్ కమ్స్. ఓకే. సో ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్, ఐ లిటిల్ గో అవే. సో ఐ థింక్ మై జర్నీ ఫ్రమ్ గెటింగ్ ఇట్, ఎఫెక్టెడ్ బై ఇట్ అండ్ ఇంపాక్టెడ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ నుంచి తెలుస్తుంది అండ్ రాబోతుంది అనే లెవెల్ కూడా ఐ థింక్ సమ్ ఆఫ్ దీస్ ఆర్ మై పర్సనల్ జర్నీస్. అండ్ సార్, ఇందాక మన ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు నాన్ వెజ్ అనేది జనరల్ గా మనకంటే మన ట్రెడిషనల్ ఫుడ్ కాదు అనేది, బట్ అంటే మన కల్చర్ ఇవన్నీ ఎవాల్వ్ అవ్వక ముందు అడవిలో మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు అవే తినేవారు. వాళ్ళు ఓన్లీ నాన్ వెజ్ తినేవారు, రాగా తినేవారు. అండ్ ఇప్పుడు ఇంకా కుకింగ్ అవన్నీ ప్రాసెసింగ్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాన్ వెజ్ ఈజ్ ఆల్సో ఫుడ్, దాన్ని నువ్వు చేయక్కర్లేదంట. కానీ యోగా ప్రాక్టీస్ చేయాలి అంటే ద బెస్ట్ థింగ్, ఫస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ ప్లీజ్ స్టాప్ నాన్ వెజ్ అనేది నేను చాలా దగ్గర విన్నాను. 99% పీపుల్ రికమెండ్ దట్. నువ్వు యోగాలో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కి వెళ్ళాలి అంటే ప్లీజ్ గివ్ అప్ ఆన్ యూర్ నాన్ వెజ్ అనేది. వై ఈజ్ ఇట్? సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ అయిన బిగినింగ్ లో మనకి ఇంత నాలెడ్జ్ ఒకటి లేకపోవటం అండ్ ఒక రకమైన తెలియని విధానంలో ఏంటి తినాలి ఏంటి అనేది హ్యూమన్ లైఫ్ అప్పుడు ఎవాల్వ్మెంట్ లో లేదండి. బట్ టుడే వీ హ్యావ్ రియల్లీ ఎవాల్వ్డ్ సో మచ్ వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ట్రావెలింగ్ టు ద స్పేస్. ఇంత ఎవాల్వ్మెంట్ అడ్వాన్స్డ్ దాంట్లో ఈ నాన్ వెజిటేరియన్ యోగాలు అనేది ఎస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ వెరీ గ్రేట్ డిబేటబుల్ టాపిక్, బట్ ఈవెన్ ఐ రికమెండ్ అండ్ ఐ ప్రాక్టీస్ ఇట్ వెరీ డిలిజెంట్లీ. ఐ డోంట్ ఈవెన్ ఈట్ ఎగ్. ఓకే. కోవిడ్ టైంలో మై కజిన్ ఈజ్ ఎ డాక్టర్. She used to recommend at least you should eat egg because it is good for you. I used to tell that okay, if I have to travel back I'll go back. And మీరు అన్నట్టు ఏంటంటే అండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రాణం ఉన్న ఇప్పుడు మనకి ఏదైనా చిన్న గీత పడితేనే తట్టుకోలేక విలువెల్లాడిపోతుంటాము. దీన్ని ఇంకా సింపుల్ గా బాగా కఠోరమైన బాగా భయపెట్టే పద్ధతిలో చెప్పాలంటే ఎక్కడైతే నర్వస్ సిస్టమ్ ఉంటుందో పెయిన్ ఎక్కువ ఉంటుందండి. నరుడు అంటారు. నరుడు అంటేనే ఆ నర్వస్ సిస్టమ్ ని క్యారీ చేసే ఒక హ్యూమన్ బీయింగ్ అనుకోండి. అలానే ఏ జంతువుకైనా నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సో మనము ఇమాజిన్ అన్ యానిమల్ అండర్ గోస్ థ్రెట్ ఆఫ్ లైఫ్ గోయింగ్ త్రూ ద పెయిన్ ఆఫ్ కటింగ్ ద నెక్. హౌ మచ్ ఫియర్ ఇట్ వుడ్ క్యారీ not only during that process, even before, looking at others, what kind of upbringing it goes through with us, so much of fear. So ఏమవుతుందంటే రిలేటింగ్ టు మీ ప్రీవియస్ క్వశ్చన్ కి ఫుడ్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది మన మనసు మీద అన్నట్టు. ఎప్పుడైతే ఆ యానిమల్ ఆ ప్రాసెస్ లో వెళ్తుందో, ఫియర్ ప్రాసెస్ లో భయం తోటి అది తెలియకుండా అవన్నీ కూడా మన మీద ఎఫెక్ట్ అవుతాయి. అందుకనే మీకు గనక మీ సెల్ఫ్ కనెక్షన్ ఏర్పడాలంటే యోగాలో ఎస్ ఈవెన్ I also recommend and I also practice it. It's good to be away from this a fearful process of one animal going through and మనం శాంతి కోరుకొని మనం బాగుండాలి కానీ మన చుట్టుపక్కలంతా ఎట్లయినా మనకు అవసరం లేదంటే I don't think one has a chance to go inward. So అందుకనే ఇక్కడ యమాలు comes into picture. The first yama is ahimsa. Only those who practice ahimsa has a great chance or the path to go deeper connection. Okay. So see that started in 5,000 years back in the Maharshi Patanjali Yoga Sutras. Yeah.
ఓకే, మీ జర్నీలో అంటే ఈ 6 years జర్నీలో వాట్ ఆర్ ద కీ లెసన్స్, అంటే లెసన్స్ ఏం లెర్న్ చేశారు మీ 6 years ఆఫ్ నవయోగ జర్నీలో? సో లాట్ ఆఫ్ థింగ్స్, బట్ వన్ టాప్ మోస్ట్ అంటే కన్సిస్టెన్సీ అండి. అండ్ ఈవెన్ టుడే I thrive it so consistently to ensure things are all right. And as such, it's not easy because running one center, bringing up so many people together, upbringing their interest, and satisfying the human, itself is the greatest, toughest job. So అలా ఎందుకంటే ఇప్పుడు ఒక క్లాస్లో 100 మంది కూర్చున్నారంటే 100 మందికి ఏం కావాలో డిఫరెన్స్. There may be 100 differences, but yet we have to give the same and satisfy all the requirements. So consistency, continuously trying it, not leaving it off. Naku like in a lot of recommendations ostai. Endukante when I left with a very good position in IT. People come with, we have that offer, this offer, why don't you try? There is nothing to look back. I say I'm not going to turn my head. Don't even come to me. So I keep trying it very consistently. Second, this path gives a lot of pain in the beginning. Only because I used to suffer, struggle. కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అరే మనం మంచికే కదా ట్రై చేస్తున్నాము, ఎందుకు ఇది ఎదురు తగులుతుంది అని అనిపిస్తుంటది. అంటే ఒక డివైన్ ఎంత ఇంటెలిజెంట్, ఎంత మనని ప్రిపేర్ చేస్తుందంటే ఆ యొక్క పెయిన్ నుంచి we learn a lot of things. And our human nature only becomes more compassionate. ఏదైనా సడన్ గా దొరికేసింది అనుకోండి, మేబీ మనం దాన్ని విలువ చేయకుండా దాన్ని మిస్యూజ్ చేసుకోవచ్చు. అందుకనే డివైన్ అనేది మన ప్రాసెస్ ప్రకారంగా నేర్పిస్తూ వస్తుంటది. అండ్ ఐ వెంట్ త్రూ సర్టెన్ స్ట్రగుల్స్ వేర్ ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్, లేకపోతే ఇనిషియల్ డేస్ లో, బట్ దెన్ ఆఫ్ లేట్ ఐ హావ్ లెర్న్డ్, ఐ హర్డ్ దట్ వాయిస్ సేయింగ్ ఇట్స్ ఆల్ ఫర్ యువర్ గుడ్. And struggles are part of it, and because this is a yoga teaching gani lepothe yoga institute ani gani manaki struggle lekunda aithe undadu. Perhaps there will be more struggles, but then you will also be given with so many techniques to fight. I think that fighting instinct I have learned, become a warrior to definitely take this ahead. And I have never stepped back, and not even a single time in my mind I thought about can I look for anything else, even now, until this moment. Absolutely. Third, it's a continuous learning journey. And how much ever the sadhana is, if you look back and see, oh, what did I learn? Maybe a piece of it, just a little bit, like that sand particle, no? That much is, so much is there to still learn. And fourth, there are so many ways of teaching, and I have literally respected myself. I respect myself and also respect the different ways of ఎందుకంటే స్టార్టింగ్ లో నాకు రెసిస్టెన్స్ ఉండేది. ఓహో, క్రియా అంటే ఇలానే ఉండాలి, బికాజ్ ఇట్స్ ఆల్ ఎంతూజియాస్టిక్ డేస్ అండ్ కొత్తదనము నేర్చుకున్నాము. బట్ ఆఫ్ లేట్ టెక్నిక్ ఏదైనా కావచ్చు, బట్ దాని ఫలితాలు సేమ్ ఉన్నాయి. అండ్ టుడే ఇన్ నవయోగా నాట్ ఓన్లీ అవర్ యోగా క్లాసెస్ అండి, వీ డూ కండక్ట్ సుదర్శన్ క్రియా, వీ డూ ఇన్వైట్ అదర్ టెక్నిక్స్ లైక్ ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్స్ నుంచి కూడా ఏ క్రియా విధానమైనా వీ కీప్ ద డోర్స్ ఓపెన్. సో ఎవరికి ఎక్కడ ఎలా కనెక్ట్ అవ్వాలో అలా కనెక్ట్ అవుతుంటారు. సో దట్ ఈస్ మై గ్రేటెస్ట్ లెర్నింగ్. సో ఐ కీప్ all the ears and eyes open to look it very broad, not to feel that ide ilane correct anukokunda. These are few things. And yes, there is a lot of financial ups and downs. At the same time, a lot of financial discipline I have learned. Okay. This yoga makes you straight, no doubt in that, even financially. Okay. So I don't talk about earning, but then ఆఫ్ లేట్ ఇనిషియల్గా ఎలా ఉండేదంటే ఈజీగా ఓకే చలో ఠీకే 1 or 2 things మిస్ అయినా పర్వాలేదు. బట్ దెన్ ఐ హావ్ లెర్న్డ్ ఇట్, నో, ఇట్ హ్యాస్ టు బి అడియర్డ్ అండ్ అడ్రస్డ్ దెన్ అండ్ దేర్. అండ్ ఫ్యామిలీ లవ్, సో a lot of our fights have come down. So this is my continuous learning. Yeah. So ఇప్పుడు అంటే ఈ 6 years జర్నీలో సక్సెస్
సక్సెస్ స్టోరీ అని చెప్పాలి అంటే వాట్ ఈస్ దట్ యుల్ టెల్? Yeah, so I never claim that I am enlightened or I never claim that we have made people enlightened. Simple అండి. మేము ఈ 6 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే we have made people aware about you can come and practice yoga. Place కావచ్చు, we have beautiful spaces and all are so ventilated, so air circulated, and we have made it so economical. The group of people that we cater, and for them a word yoga would have been a very luxurious thing, but we have made it so easy for them that they today think that it something easily accessible. Okay. So if you ask me, నా 6 సంవత్సరాల్లో మీరు ఏమంతా చేశారు అంటే సింపుల్ చెప్తాను. నేను ఏదో గొప్పగా చేసి అంతా కాకుండా, ఒక మనిషి పడుకొని ఉంటే వాళ్ళని లేపి ఒక యోగా మ్యాట్ మీద కూర్చోబెట్టామండి. అది మాత్రం షూర్ గా. దాని తర్వాత చాలా మంది నేర్చుకున్నారు, టీచర్లు అయ్యారు, జర్నీ కంటిన్యూ అయింది. బట్ దిస్ ఈస్ ద మేజర్ వేర్ వీ బ్రాట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ టు పీపుల్ అండ్ వాళ్ళని జీవితంలో కొంచెం విధానం మార్చాము అనేది అయితే కాన్ఫిడెంట్ గా చెప్పగలం. అండ్ సార్, ఇప్పుడు బిజినెస్ అనేసరికి నెగిటివిటీ కూడా ఉంటుంది. ఓకే, చాలా నెగిటివిటీ ఉంటుంది. సో ఆ నెగిటివిటీని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారా? యా, ఫస్ట్ లో అర్థమయ్యేది కాదండి, ఏంటి ఇలాంటి సిచ్యువేషన్లు వస్తున్నాయి ఏంటి అనుకునేవాడిని. బట్ ఆఫ్ లేట్ ఐ థింక్ ఐ బిలీవ్ ద డివైన్ పవర్ ఈస్ ద హైయెస్ట్. ఓకే. సో ఇందులో కూడా మళ్ళీ యోగ సూత్రాల్లో బ్యూటిఫుల్ సూత్రం చెప్పారు, ఈశ్వర ప్రణిధాన అని ఒకటి ఉంటుంది. ఇది యమ నియమాల్లో చెప్పిన దాంట్లోనే ఉంది. The most intelligent person is those who surrender. సరెండర్ అంటే నేను చేయకుండా వదిలేసి పక్కకి వెళ్ళిపోతాను, అది కాదండి. ఒక లెవెల్ వరకు ప్రయత్నించి ఎప్పుడైతే మన బియాండ్ హ్యాండ్స్ ఉంటుందో వెళ్ళిపోయి ఒక సరెండర్ తోటి మనం డివైన్ ముందు నిలబడితే, ట్రస్ట్ మీ అండి, యూ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. దిస్ ఇస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మెనీ టైమ్స్ ఐ డూ వాట్ ఎవర్ ఐ కెన్ అండ్ ఐ సరెండర్, అండ్ ద పవర్ టేక్స్ ఓవర్. దీనికి చిన్న ఎగ్జాంపుల్, మహాభారతంలో ద్రౌపది వాజ్ రెసిస్టింగ్ ద శారీ, లైక్ కృష్ణ వాజ్ దేర్ రైట్ బిహైండ్, బట్ దెన్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అవర్ కాల్. డివైన్ మనం పిలిస్తే తప్ప రాదండి. సో సరెండర్ అయినప్పుడు లిటరలీ యు ఆర్ ఓపెనింగ్ ద డోర్ అండ్ ఇన్వైటింగ్ ద డివైన్ టు హెల్ప్ యూ. సో యా. అండ్ సార్, ఇప్పుడు చాలా విషయాల గురించి మాట్లాడాము. నవయోగ, వాట్ మేక్స్ నవయోగ స్టాండ్ అవుట్ ఫ్రమ్ అదర్? ఎందుకంటే ప్రతి సందులోనూ ఒక యోగా ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అండ్ ఇంకా దాని గురించి కొంచెం మాట్లాడతాను. బట్ నవయోగ స్పెషాలిటీ ఏంటి? యా, ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూ వచ్చిందల్లా ఆ యొక్క ఏన్షియంట్ విధానం ఆఫ్ యోగా ప్రాక్టీస్ చూసారండి. దాన్ని మేము యాజ్ మచ్ as possible we try and implement it today. ఓకే. మా సొంత బుర్ర అస్సలు పెట్టమండి. ఎక్కడ కూడా మేము కనిపెట్టామని ఇంతవరకు నేను క్లెయిమ్ చేయలేదు, మా టీచర్స్ ఎవ్వరు కూడా క్లెయిమ్ చేయరు. ఎందుకంటే మనము 10,000 సంవత్సరాలు ఉన్న ప్రాక్టీస్ని ఈరోజు మనం చెప్తున్నామంటే అది ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి మన దాకా వచ్చిందో. సో ఓన్లీ థింగ్ ఈజ్, కొంతమంది కంటే ముందు మేము నేర్చుకొని దాన్ని ప్రాబబ్లీ వీఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ ఫర్ పీపుల్ అరౌండ్. సో ఎక్కడ కూడా బుర్ర పెట్టి మనకి ఇప్పుడు ఇది ఇలా నేర్పించారు కదా, మన సొంత దాన్ని తీసుకొచ్చి దీన్ని ఏమన్నా కొత్తగా ట్రై చేద్దామని we have not done that. We have protected that ancient traditional method of practicing yoga. Rendodi, like I mentioned, we have made it so easy for people to access it. ఎందుకంటే మీరు అన్నట్టు గత 10 నుంచి 15 సంవత్సరాలు బ్యాక్ చూస్తే యోగా అనేది ఓన్లీ ఒక లగ్జరియస్ యాక్టివిటీగా అవైలబుల్ ఉండేది. కానీ ఈరోజు హైదరాబాద్లో ఎస్, దేర్ ఈస్ డెఫినెట్లీ, ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ వీ హ్యావ్ రాదర్ కంట్రిబ్యూటెడ్ పీపుల్కి అవేర్నెస్ తీసుకొచ్చి యోగా అనేది ఒకటి చేయటం అనేది. మూడోది, మన ప్లేసెస్ అన్ని కూడా వండర్ఫుల్ ప్లేసెస్ అండి. మేము ఏది రెంట్కి తీసుకున్నా 5th ఫ్లోర్లో తీసుకుంటాం, మాకు మిగతా కింద 4 ఫ్లోర్తో సంబంధం లేదు అసలు. సో వెంటిలేషన్ ఒకటి, ప్లస్ నార్మల్గా మనకి నేచర్ తోటి కనెక్ట్ అయ్యి ప్రాక్టీస్ చేసేది ఒకటి. మూడోది, మన ట్రైనర్స్ అందరూ కూడా ట్రైన్డ్ అండి. దేర్ ఆల్ సర్టిఫైడ్ ట్రైనర్స్ అండ్ దే క్యారీ గుడ్ నాలెడ్జ్ అండ్ వీ మేక్ ది సాధన అవైలబుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, if you see, all our memberships are so easily affordable for many people. We consciously make it that way. We don't want to feel the people to pinch. At the same time, we don't want to make it available for free.
ఎందుకంటే ఫ్రీ అనగానే మనం దాన్ని వాల్యూ చేయాలి, ఆ రెండు బ్యాలెన్స్ చేస్తుంటాం. సో దీస్ 4-5 థింగ్స్ ఆర్ ద డిఫరెన్షియేటర్ ఫ్యాక్టర్స్. రెండోది మేము ఎక్కువ ఆఫ్లైన్ లో ఎక్స్పాండ్ అయ్యామండి. సో కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ ప్రెజెన్స్ ఎక్కువైంది. ఎందుకో నాకు కాన్షియస్ గా అంత ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఆన్లైన్. ఆఫ్లైన్ గా ఎక్కువ ఎక్స్పాన్షన్ అయ్యాము. సో ఆ పాయింట్ ఆఫ్ లో కూడా వీ మేక్ ఎ లిటిల్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ఇట్ అవైలబుల్ ఆఫ్లైన్ అట్లా. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఓకే సార్, వన్ పాయింట్ విల్ రిమూవ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. ఏంటంటే యోగా ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అంటే గుడ్ లుకింగ్ గా ఉండి అమ్మాయిలు వాళ్ళు యోగా సెంటర్స్ ఓపెన్ చేశారంటే పీపుల్ విల్ లైన్ అప్. అంటే దాని అథెంటిసిటీ గురించి తెలుసుకోకుండా పీపుల్ విల్ లైన్ అప్. అసలు అటువంటి ప్రాక్టీస్ అనేది మన ఒంటికి పడుతుందా? యా, సో దాన్ని సింపుల్ గా ఒక టర్మ్ లో చెప్పాలంటే ఫేమ్ అండి. అది స్వామి రామ గారు దీని గురించి ఒక బుక్ ఉంటుంది, లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అని. ఆయన దీని గురించి చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడారు. సో అందులో హీ బ్రింగ్స్ అప్ ఎ టాపిక్ కాల్డ్ యాజ్ ఐనెస్, ఈగో. ఆయన సాధనలో వచ్చిన మంచే కాకుండా ఏదైతే చెడు అనుభవాలు, చేదు అనుభవాలతో వెళ్ళారో అవి కూడా పెట్టారనమాట. అందుకే నేను మా ప్రతి ఒక్క యోగా టీచర్ ట్రైనింగ్ లో ఈ ఫేమ్ గురించి మాట్లాడతాను. ఆ బుక్ చదవమని రికమెండ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ అ టెంపరరీ ఫేజ్ అండి. ఇది వన్ గోస్ త్రూ ఒక ఫేమ్ తోటి లేకపోతే డెప్త్ లోకి వెళ్ళలేం. ఇట్స్ ఓన్లీ అ టెంపరరీ మూమెంట్. బట్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ డోంట్ మీకు గనక ఆ మార్గం, మీతో మీరు కనెక్ట్ అయ్యే మార్గం దొరకలేదంటే మళ్ళీ ఎక్స్టర్నల్ ప్రపంచం అయిపోయింది. అక్కడ జర్నీ ఎక్కువ జరగదు అనేది నా యొక్క అనుభవం. ఎప్పుడైతే మీకు మీతోటి కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ దొరుకుతుందో అక్కడ ఈజ్ లైక్ ద జర్నీ ఈజ్ లాంగర్. సో ఇఫ్ యు సీ ద మాస్టర్స్ రైట్, యునో వాళ్ళందరూ కూడా ఒక సాధకుణ్ణి ఎనేబుల్ చేస్తారు. మనని ఏంటంటే గురువు ఎక్కడో కాదు, నీ లోపలే ఉన్నారు, నీ లోపల నుంచే శక్తి ఉంది, ఆ వాయిస్ ఉంది, ఆ వాయిస్ కి కనెక్ట్ అయ్యేటట్టు మనని మలుస్తారు లోపలికి. ఐ థింక్ నేనైతే ఐ బిలీవ్ ఇన్ దట్. రెస్ట్ ఆల్ ఈజ్ టెంపరరీ జర్నీ. అది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎక్కిన వాళ్ళు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, రైట్? సో యా. ఓకే, అంటే యోగాకి సంబంధించి ఇప్పుడు మీరు ఇప్పుడు బుక్ చెప్పినట్టు యోగాకి సంబంధించి ఇఫ్ దేర్ ఆర్ ఎనీ 1-2 బుక్స్ ఇవి ఖచ్చితంగా యోగా ప్రాక్టీస్ చేద్దాం వాళ్ళు ఖచ్చితంగా వీటిని చదివితే బెటర్ అనే బుక్స్ ఏమైనా రికమెండ్ చేయగలరా? ఉన్నాయండి. నెంబర్ 1 ఒకటి ఐ ఆల్వేస్ రికమెండ్ దిస్ బికాజ్ నేను చదివాను, నాకు ఈజీగా అర్థమైంది. కమెంటరీ ఆన్ పతంజలి యోగ సూత్రాస్ బై గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీ. దిస్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ బుక్. బ్యూటీ ఏంటంటే గురువు గారు ఈ రోజున్న మనుషుల పరిస్థితులను బట్టి ఆ జ్ఞానాన్ని ఆ సిచ్యువేషన్ మంచిగా లింక్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకి ఈజీగా అర్థమైపోద్ది. 2 సిన్సియర్ నోట్ టు ద సీకర్ అని ఒక బుక్ ఉంది. సో గురువు గారి యొక్క ప్రవచనాలు కానీ, లేకపోతే ప్రవచనాల కంటే అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా లైఫ్ గురించి, యొక్క అన్నిటి గురించి, వాటిని మంచిగా అన్ని గ్యాదర్ చేసి ఒక బుక్ లో ప్రింట్ చేశారు. అదొకటి. ఇంకొకటి లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్, అది వండర్ఫుల్ బుక్ అండి. నేను కనీసం ఒక 8 నుంచి 10 సార్లు చదివి ఉంటాను దాన్ని. తర్వాత ఒక యోగి ఆత్మకథ బై పరమహంస యోగానంద గారు, ఆటోబయోగ్రఫీ యోగి, అదొకటి. ప్లస్ స్వామి శివానంద సరస్వతి గారి కూడా లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. యోగ నిద్ర గురించి మాట్లాడారు, మెడిటేషన్ గురించి మాట్లాడారు. వారిది ఒక బుక్ ఉంటుంది క్రియాయోగం గురించి, అది కూడా మంచి, అంటే ప్రాక్టీస్ చేసేవాళ్ళు దే కెన్ అండర్స్టాండ్ ఇట్ మోర్ డీప్లీ. ప్లస్ స్వామి రామ గారి కొన్ని ప్రాణాయామాల గురించి, ఆయన అప్పుడే ఈ డన్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాణాయామాల గురించి, మంచి టెక్నిక్స్ తోటి మాట్లాడే ఉంటాయి. సో దీస్ ఆర్ సమ్ బుక్స్ విచ్ ఐ నార్మలీ రిఫర్. అండ్ డెఫినెట్లీ అబౌవ్ ఆల్ Gita is wonderful. So I used to read and understand the knowledge, but then at certain time the depth was not there when I started. But అది అనిపించేది అనమాట, ఏదో అర్థం కావట్లేదేమో, నాకు అంత డెప్త్ లోకి వెళ్ళట్లేదేమో. జర్నీ ఉండేది, కాకపోతే అది సమ్వేర్ దేర్ ఇస్ ఎ ల్యాక్.
ఈ గత 3-4 సంవత్సరాల్లో కొన్ని సిచ్యువేషన్స్ నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే చాప్టర్, మళ్ళీ అదే ఒక శ్లోకం అర్థం తెలుసుకుంటే, ఓహో ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ నాకు ఈ దీంట్లో డెప్త్ గా అర్థం చేసుకోవటానికి వచ్చింది. అండ్ దట్స్ ద డివైన్ బ్యూటీ. సీ హౌ ద సిచ్యువేషన్ ఈస్ క్రియేటెడ్ టు అండర్స్టాండ్ దిస్ నాలెడ్జ్ వెరీ డీప్లీ అనేది. వన్ మస్ట్ డెఫినెట్లీ రీడ్ అండ్ ఇంప్లిమెంట్ గీత, భగవద్గీత, అండ్ it relieves you and many things. It simply relieves you. So it gives you a lot of sutras in life. Yeah. Okay. So before we close out, two final things. ఒకటి, మీ ఫ్యామిలీ సపోర్ట్. అంటే మీరు ఇలా అంటే మీ యోగాకి లేదా స్పిరిచువాలిటీకి వాటికి రిలేట్ అయిన వాళ్ళే మీతో మాట్లాడతారు. ఇట్ నెవర్ ఎండ్స్. అండ్ పిల్లలు అంటే వాళ్ళు ఇంకా ఎదుగుతున్న స్టేజ్. సో హౌ ఆర్ దే కనెక్టెడ్ టు యూ? ఏంటంటే ఎప్పుడు ఇలా అలాగేమన్నా అంటుంటారా? ఆర్ దే ఆల్సో గెట్ కనెక్టెడ్? అంటారండి. మా అమ్మాయి అయితే చెప్తుంటే ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాను ఇంట్లో అంటుంటది, బట్ అర్థం కూడా చేసుకుంటారు. సో ఎస్పెషలీ మై వైఫ్ అండర్స్టాండ్స్ ఇట్ ఎ లాట్. ఎప్పుడన్నా నేను ఏదన్నా కొంచెము ఇంట్లో లేదులే ఈరోజు లెట్స్ టేక్ ఎ బ్రేక్ అంటే కూడా తను అసలు షీ ఎంకరేజెస్ దట్ you have lot of strength, keep doing it. And అంటే ఇప్పుడు ఒక పే చెక్ తీసుకునే దగ్గర నుంచి ఈరోజు ఎలా ఉంటుందో కూడా తెలియదు. రేపు ఫ్యూచర్లో డౌన్ ద లైన్ 5 years 10 years ఎలా ఉంటుందో అంత బ్లైండ్ మన దీంట్లో ఉన్నప్పుడు కూడా నెవర్ నాకు ఎప్పుడు ఒక డిస్కషన్ రావటం కానీ లేకపోతే ఇంట్లో నాకు ఆ ప్రెషర్ రావటం కానీ లేదని. పిల్లలు, మై సన్ అండర్స్టాండ్స్ ఇట్ అండ్ దే ఆల్సో ప్రాక్టీస్ ప్రజ్ఞ యోగా, many of the courses from the Art of Living. But daughter being a daughter, so she has that freedom and she at times keeps saying, but yeah, slowగా తను కూడా అలవాటు పడుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను బయటే ఉంటాను. మార్నింగ్ కొన్ని రోజులు అయితే నేను వచ్చేసరికి వాళ్ళు పడుకునేవాళ్ళు, వాళ్ళు వేసేసరికి నేను వెళ్ళిపోయాను. అలా ఉండేది. బట్ యా, నౌ టీమ్ ఇంక్రీజ్ అయింది, తర్వాత నాకు కూడా ఎక్స్టర్నల్ హెల్ప్ ప్లస్ ఇవన్నీ రావటంలో ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం చేసాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి చూసింది అనుకోండి, షీ ఫీల్ రియలీ గ్రేట్. లోపల ఏదైనా చిన్న ఫీలింగ్ ఉన్నా చలో అంటే నేను టీవీలో చూస్తున్నానో లేకపోతే అట్లా పెద్ద ప్లాట్ఫామ్ లో ఉన్నా అన్నప్పుడు దే ఫీల్ గుడ్. ఓకే, సో బిఫోర్ వి క్లోజ్ అవుట్, ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ లో వాట్ అడ్వైజ్ యూ వుడ్ లైక్ టు గివ్? ఎలాగ టైం తీసుకుని మన యోగా కానీ మెడిటేషన్ కానీ మన ఈ గజిబిజి జీవితాల్లో ఎక్కడ దీన్ని ఇన్సర్ట్ చేయగలం, ఎలా ఇన్సర్ట్ చేయగలం? అసలు ఏం ఇన్సర్ట్ చేయవసరం లేదండి, మన లోపలే ఉంది. 24 గంటల్లో 1 గంట మనం కేటాయించుకుంటే మిగతా 23 గంటలు సో బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ప్రధాన మంత్రి గారిని చూసామనుకోండి, అంటే ఆ ఔరా ఎంత పవర్ఫుల్ అంటే వన్ కెన్ లిటరలీ కనెక్ట్ టు ఇట్. హీఈస్ బ్రింగింగ్ ది ఎంటైర్ వరల్డ్ టుగెదర్ ఇన్ మెనీ వేస్, ఇన్ మెనీ ప్లాట్ఫామ్స్ ఫర్ గుడ్నెస్. ఆయన రోజు డెఫినెట్లీ యోగా ప్రాక్టీస్, హీ మెన్షన్డ్ ఇట్ ఇన్ మెనీ ప్లాట్ఫామ్స్. సో లైక్ వైజ్ మనకి ఈ యొక్క గంట సేపు మనం కనుక కూర్చున్నామంటే అండి, మిగతా అన్ని కూడా ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చుంటాయి, లేదంటే అన్ని మన ఇబ్బంది పెడుతుంటాయి. సో మనం ముందుకు వెళ్తుంటాం, వెనక్కి వస్తుంటాం, సిచ్యువేషన్ బట్టి లాట్ ఆఫ్ చేంజెస్. ఒక్కసారి మనం సెంటర్ అయ్యి వీ కమ్ టు దట్ స్టేట్ ఆఫ్ ఇన్నర్ కనెక్షన్, రెస్ట్ ఆల్ ఈజ్ లైక్ ఇట్ సిట్స్ వేర్ ఇట్ హ్యాస్ టు. సో I will add one statement beautifully talked by Gurudev. He says, sadhana, seva, satsang. If you can add these 3 things in your life, మీకు ఎంత పవర్ ఉంటుందంటే మీ గ్రహాలని కూడా యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్. అంటే మన జాతకరీత్యా ఇది కొంచెం లోపం ఉంది, ఆ కొంచెం లోపం ఉంది అంటారు చూసారా, వాటిని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఎనర్జీస్ ని కూడా మనం సరెండర్ చేయించుకోగలం, అంత పవర్ ఉంటుంది. బట్ వన్ హ్యాస్ టు లిటరలీ ప్రాక్టీస్ ఇట్ అండ్ బీ కనెక్టెడ్, బీ దేర్ అట్లీస్ట్ ఫర్ 1 hour. నేను ఇందాక ఒక జోక్ చెప్దామని మర్చిపోయాను. అంటే చాలా మంది ఏంటంటే, నేను రోజు నువ్వు ఇంకా 1 hour చేస్తావు, నేను రోజు 7-8 hours యోగా చేస్తాను. ఏంటా అంటే శవాసన చేస్తాను, రోజు నైట్ 7-8 hours శవాసన చేస్తాను. నేను అంతకన్నా నాకు యోగా అక్కర్లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఫన్ పార్ట్ నిజంగా నువ్వు 7-8 hours పీస్ఫుల్ గా పడుకుంటున్నావు అంటే అండ్ యోగాలో మేము కూడా అదే చెప్తాము. నేను ఎవ్రీ క్లాస్ లో నేను చెప్తానండి,
అన్నిటికంటే బాగా టఫెస్ట్ అయిన ఆసనం శవాసనం. ఎందుకంటే అక్కడ కదలకుండా ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ వింటూ ఉండాలి. సో యా, ఇఫ్ వన్ కెన్ డూ 7-8 hours శవాసన ఇస్ డెఫినెట్లీ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో మచ్. థ్యాంక్ యూ.